Welcome to Vamka Math for all competitive exams. Hi friends, welcome to Vamka Mathematics. ప్రతి పోటీ పరీక్షలో కామన్ సిలబస్ అయినటువంటి అర్థమెటిక్ మరియు రీజనింగ్ని కంప్లీట్గా ఫ్రీగా అప్లోడ్ చేయడం కోసం వామిక మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఇందులో భాగంగా ఇప్పటివరకు అర్థమెటిక్స్ నుంచి రీజనింగ్ నుంచి మనం ఒక 25 టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో వాటితో పాటు డేటా సఫిషియన్సీ, స్టాటిస్టికల్ ఎబిలిటీ, ప్రాబబిలిటీ, మెన్సురేషన్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ లాంటి టాపిక్స్ని కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అనేటివి కంప్లీట్ సిలబస్ని కంప్లీట్గా ఫ్రీగా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. రిమైనింగ్ టాపిక్స్ అన్నిటిని కూడా కంప్లీట్గా మీకు అప్లోడ్ చేస్తామండి. సో ఈరోజు క్లాస్ ఏంటంటే తెలంగాణలో జరగబోయే జూలై 1 నాడు జరగబోయే గ్రూప్ 4 ఎగ్జామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మోడల్ పేపర్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాం. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసామంటే మెన్సురేషన్ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసామండి. సో ఈ క్లాస్లో జనరల్ అర్థమెటిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నాడు అనేది క్లియర్గా చూద్దామండి. సో క్లాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మనం ప్రిపేర్ అయినప్పుడు క్వశ్చన్స్ అనేవి మనకు వచ్చినట్టు అనిపిస్తాయండి, కానీ ఎగ్జామ్ హాల్కి పోయినప్పుడు క్వశ్చన్స్ అనేటివి చేసేటప్పుడు ఎక్కువ టైం తీసుకుంటాయి. రీజన్ ఏంటంటే మనం ప్రిపేర్ అయ్యే విధంగా క్వశ్చన్స్ ఉండట్లేదండి, లేటెస్ట్ మోడల్స్ అడుగుతున్నాడు. సో ఈ క్లాస్లో మనం లేటెస్ట్ మోడల్స్ అన్నింటినీ కూడా మీకు తీసుకొస్తున్నానండి. అందుకే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ మొత్తం చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ప్రతి క్వశ్చన్ని కూడా మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి, ఆ మోడల్లో మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు 100% హెల్ప్ అవుతుంది. సో ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అంటే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుందండి. అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అదేవిధంగా మీరు చేసే లైక్స్ కానివ్వండి, షేర్స్ కానివ్వండి, కామెంట్స్ కానివ్వండి, వీటి ద్వారా మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయండి. అది చాలామందికి వెళ్ళిపోతుందండి. ఓకేనా? మరి డిలే చేయకుండా క్లాస్లో మొదటి ప్రశ్న కనుక చూద్దాం. మనకి స్క్రీన్ పైన ఒక క్వశ్చన్ కనబడుతుంది. 286 + 796 హోల్ స్క్వేర్ మైనస్ 286 మైనస్ 796 హోల్ స్క్వేర్ బై 286 × 796 = వాట్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి క్వశ్చన్ తెలుగులో ఉందండి ఇక్కడ, అండ్ ఇంగ్లీష్లో ఇక్కడ ఉందండి. సో ఓవరాల్గా చూస్తే ఈ క్వశ్చన్ మనం గమనిస్తే ఇటువంటి క్వశ్చన్స్ని డైరెక్ట్గా మనం సింప్లిఫై చేయలేమండి, ఎందుకంటే లెంత్ పెద్ద నెంబర్ వస్తుంది. 286 + 796 చేస్తే వచ్చే నెంబర్ పెద్దగా ఉంటుంది, దానికి స్క్వేర్ చేసామనుకోండి ఇంకా పెద్దగా అవుతుంది. అంటే టైం అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ లాజిక్ ఏదైతే ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో క్వశ్చన్ మొత్తం చూడండి, మనకు 2 నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి. క్వశ్చన్ మొత్తం చూస్తే కేవలం 2 నెంబర్సే రిపీట్ అవుతున్నాయి. సో వాటిని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎంత అంటే 286 అండి, దాన్ని మనం ఏగా తీసుకోండి. సెకండ్ నెంబర్ ఎంత అంటే 796, దాన్ని బీగా తీసుకోండి. ఇక మొత్తం చూడండి సేమ్ నెంబర్సే ఉన్నాయి మనకి, ఇది కూడా ఏబి, ఇది కూడా ఏ కామ బి అండి. సో ఇప్పుడు మనకి 2 నెంబర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఒకసారి వాటిని ఏబీలలో రాద్దాం. సో మనకి ఇచ్చినవి ఏంటంటే ఏ + బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని ఇచ్చాడు, బై ఏబి అని ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనకి తెలిసిన జనరల్ ఫార్ములాస్ని అప్లై చేద్దామండి, పెద్దగా వస్తుంది. ఏ + బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఎంత అండి? ఏ స్క్వేర్ + బి స్క్వేర్ + 2ab మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ + బి స్క్వేర్ మైనస్ 2ab అని ఉంటుంది, అంతే కదండి, డివైడెడ్ బై ఏబి అని ఉందండి. సో ఇక్కడ కింద ఏబి యాస్టిస్గా కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ చూడండి ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే మైనస్ ఏ స్క్వేర్, ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఆఫ్ బి స్క్వేర్ అంటే మైనస్ బి స్క్వేర్, రెండు కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. 2ab మైనస్ ఆఫ్ మైనస్, మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అండి? ప్లస్ 2ab + 2ab విచ్ ఇస్ ఈక్వల్ టు 4ab డివైడెడ్ బై ఏబి అని ఉందండి. సో ఇక్కడ క్లియర్గా ఏబి కూడా క్యాన్సిల్ అవుతే మనకు జస్ట్ 4 మాత్రమే వస్తుందండి, మనకు జస్ట్ 4 మాత్రమే వస్తుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అండి? 4 అని చెప్పి తీసుకుంటాం. మరి ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ తోటి ఏమైనా యూజ్ ఉందా అంటే ఎటువంటి యూజ్ లేదండి. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ తోటి ఎటువంటి యూజ్ అనేది లేదు. అఫ్కోర్స్ మనం నెంబర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు సేమ్ ఇటువంటి క్వశ్చన్ వచ్చింది, నెంబర్స్ మాత్రమే మారినాయండి. సో సేమ్ క్వశ్చన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ. ఓకేనా? మరి ఇక్కడ చూడండి ఈ మోడల్లో వచ్చినప్పుడు ప్రతిసారి ఇంత పెద్దగా చేయాలంటే అవసరం లేదండి. ఇక్కడ మనకు డైరెక్ట్గా ఒక ఫార్ములా ఉంటుంది. ఏం ఫార్ములా? ఏ + బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ = 4ab అని ఉంటుందండి, బై ఏబి అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ చేసుకున్న మనకు 4 అనేది వస్తుంది. ఈ ఫార్ములా ఇంకో రకంగా కూడా ఉంటుందండి, అదేంటో కూడా చూద్దాం. అదేలా ఉంటుందంటే ఏ + బి హోల్ స్క్వేర్ ఇక్కడ మధ్యన మైనస్కి బదులుగా ప్లస్ అని వస్తుందండి కొన్ని సందర్భాల్లో, అప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని ఉంటుంది. సో దీని ఫార్ములా అంటే ఏ + బి హోల్ స్క్వేర్ + ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ = 2 × ఏ స్క్వేర్ + బి స్క్వేర్ అనే ఫార్ములా ఉంటుందండి. 2 × ఏ స్క్వేర్ + బి స్క్వేర్ అనే ఫార్ములా ఉంటుంది. సమ్టైమ్స్ మేబీ దీనిపైన కూడా అడగచ్చండి. సో ఇది కూడా నోట్ చేసుకోండి, మీకు ఫర్దర్గా కూడా ఉపయోగపడుతుంది. సో ఈ క్వశ్చన్స్ అన్నిటిని ప్రాక్టీస్ చేయండి, ఒక బుక్ తీసుకొని నోట్ చేసుకోండి, ఫార్ములాస్ ఎక్కడ వస్తున్నాయో వాటిని ఫర్దర్గా మనం ఉపయోగించుకోవచ్చు. ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. అండ్ సెకండ్ క్వశ్చన్ కనుక చూస్తే
ఇక్కడ మనకు థియరీ రూపంలో ఇచ్చాడు. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2010 ద పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ ఏ వాజ్ 72,000 అండ్ విలేజ్ బి వాజ్ 64,000. ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఏ హ్యాస్ బీన్ డిక్రీజ్డ్ బై ఎట్ ద రేట్ ఆఫ్ 300 and population of village B has been increased by 200 per year. In which year the population of the both villages will be equal? 2010 సంవత్సరంలో ఏ అనే గ్రామ జనాభా 72,000, బి అనే గ్రామ జనాభా 64,000గా ఉంది. ఏ గ్రామ జనాభా సంవత్సరానికి 300 చొప్పున తగ్గుతూ, బి గ్రామ జనాభా సంవత్సరానికి 200 చొప్పున పెరుగుతూ ఉంటుంది. ఏ సంవత్సరంలో 2 గ్రామాల జనాభా సమానంగా అవుతాయి అని చెప్పి ఇచ్చాడండి. ఇక ఈ మోడల్ క్వశ్చన్ అండి, మీరు గమనించండి. మనకి ఇచ్చింది 2010 డాటా. 2010లో ఏ అనే విలేజ్ ఉందండి, బి అనే విలేజ్ ఉంది. సో ఏ అనే విలేజ్కి సంబంధించిన జనాభా 72,000, అదేవిధంగా బి అనే విలేజ్కి సంబంధించిన జనాభా 64,000గా ఇచ్చాడండి. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ 300 తగ్గుతూ వస్తుందండి. ఎవ్రీ ఇయర్ కూడా ఇలా 300 తగ్గుతూ వస్తుంది. సో ఇలా 300 తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ 200 జనాభా పెరుగుతూ ఉంటుందని క్వశ్చన్ మనకు ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా డాటా ఉందండి. సో ఇది తగ్గుతూ అది పెరుగుతూ వచ్చినప్పుడు రెండు ఎక్కడ ఒక జాగా మ్యాచ్ అవుతాయి. ఆ మ్యాచ్ అయ్యే కేసు ఎక్కడ అని అడిగాడండి. ఆ మ్యాచ్ అయ్యే కేసు ఇయర్ ఎంత అని అడిగాడు. ఇయర్ ఎంత అని అడిగాడండి. సో ఇప్పుడు ఈ ఇయర్ని మనం ఐడెంటిఫై చేయాలంటే ప్రతి సంవత్సరం ఇక్కడ 3 అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ తర్వాత ఎంత అంటే 2011లో ఎంత, 2012లో ఎంత అని చేసుకుంటూ వెళ్ళామనుకోండి చాలా లేట్ అవుతుంది. మరి ఈ మోడల్ క్వశ్చన్స్ని ఎలా చేయాలి సార్ అన్నప్పుడు చాలా సింపుల్గా చేయొచ్చండి. ఒక్కసారి మనకు గమనిస్తే మీకు అర్థమవుతుంది. సో ఏదైతే ఇచ్చాడో దాన్ని మనం పేరుగా తీసుకుందాం. సో మనకి ఇచ్చాడు ఏంటంటే ఇక్కడ 300 జనాభా తగ్గుతుంది, ఇక్కడ 200 జనాభా పెరుగుతుంది. ఈ ఒకటి తగ్గడం ఒకటి పెరగడం మొత్తం డిఫరెన్స్ ఎంత అండి? డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ ఎంత అండి? 500 జనాభా. అంటే ఒక ఇయర్లో వాళ్ళ డిఫరెన్స్ అనేది 500గా ఉంటుందండి. ఒకటి తగ్గుతుంది ఒకటి పెరుగుతుంది, 300 తగ్గుతుంది 200 పెరుగుతుంది. అంటే డిఫరెన్స్ ఫర్ ది నంబర్స్ ఎంత అంటే 500 వచ్చింది. మరి ఇక్కడ ఏ జనాభాకి బి జనాభాకి మధ్య తేడా ఎంత అండి? 72,000 మైనస్ 64,000 విచ్ ఇస్ ఈక్వల్ టు 8,000 అండి. సో అంటే 8,000 జనాభా మార్పు జరగాలి. ఒక సంవత్సరానికి 500 జనాభా మారుతుంది. ఒక సంవత్సరానికి 500 మారితే మనకు 8,000 కావడానికి ఇంటూ 16 సంవత్సరాలు తీసుకుంటామండి. 16 ఇంటూ 5 ఎంత అండి? 80, పక్కన 2 zeros. అంటే ఈ 8,000 రావడానికి నాకు ఎంత టైం పడుతుందండి? 16 సంవత్సరాల టైం పడుతుంది. 16 సంవత్సరాల తర్వాత ఆ రెండు ఈక్వల్గా మారుతాయి. అంటే 2010లో ఉన్న జనాభా కాస్త 16 సంవత్సరాలు ప్లస్ చేయాలండి. సో 16 సంవత్సరాలు ప్లస్ చేస్తే అదేమవుతుంది? 2026 సంవత్సరంలో మనకు ఆ రెండు జనాభాలో సమానంగా మారుతాయి. 2026 అంటే ఆప్షన్ 4 అనేది రైట్ అండి. ఆప్షన్ 4 అనేది రైట్. సో ఈ మోడల్ క్వశ్చన్స్ని డిఫరెన్స్ చూడాలి. వాటి మధ్య డిఫరెన్స్ ఉంటుందో ఆ డిఫరెన్స్కి రీచ్ కావాలంటే ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత అండి? రెండింటికి సంబంధించింది 500. వాటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 8,000. ఈ 5,000 ఈ 500 8,000 కావాలంటే నాకు 16 years టైం పడుతుంది. ఇది ప్రాబ్లంకి సొల్యూషన్ అండి. సో ఇక్కడ ఆన్సర్ ఎంత అండి? 2026, 16 సంవత్సరాల తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x ప్లస్ x బై y ప్లస్ 7/2 ఈక్వల్ టు 19/3 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2y/3x? ఈ విధంగా అడిగాడండి. సో కింద తెలుగు మీడియంలో క్వశ్చన్ ఇచ్చాడు. ఇది జస్ట్ సింప్లిఫికేషన్ అండి. గ్రూప్ 4 ఎగ్జామ్ కదా, పెద్దగా క్వశ్చన్ టఫ్ ఇవ్వకపోవచ్చు. ఎక్కడో కొన్ని క్వశ్చన్స్ మాత్రమే టఫ్ ఇస్తాడు. సో మనకు అడిగే 120 క్వశ్చన్స్ అండి. గ్రూప్ 4లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి 120 ఉంటాయి. అర్థమెటిక్, రీజనింగ్, లాజికల్ రీజనింగ్ ఈ 3 కలిపితే 120 క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఇంకా 30 మార్కులు ఏంటి సార్? ఇది పేపర్ 2 కదా, పేపర్ 2లో మొత్తం 150 ఉంటాయి కదా, అందులో 120 ఇవి, ఇంకా 30 మార్కులు ఏవి అంటే మనకు రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుందండి. అంటే ప్యాసేజ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ అడుగుతాడు. అదేవిధంగా జంబుల్ సెంటెన్స్ ఉంటాయండి. సో సెంటెన్స్లు కింద మీద ఇచ్చి వాటిని ఒక ఆర్డర్లో రాయమని అడుగుతాడు. సో ఒక 30 మార్కులు. ఈ 120 క్వశ్చన్స్లో 100 క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయండి. మీరు కనీసం ఫీజు కాకండి. ఎంత సింపుల్ క్వశ్చన్ తెలుసా ఇది? జస్ట్ ఇక్కడ ఆల్రెడీ x/y కనబడుతుంది. మనకు ఈ x/y వాల్యూ కనుక్కుంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూని మనం ఆటోమేటిక్గా డిఫైన్ చేయొచ్చండి. పెద్ద కష్టమైన క్వశ్చన్ ఇది కాదు. ఓకేనా? సో మనకు అడుగుతుంది ఏంటండి? 2y/3x. ఇది చేయాలంటే నాకు ఏం కావాలండి? y/x కావాలి. y/x కావాలి. ఇక్కడ x/y ఉంది కదా, x/y విలువ కనుక్కున్న తర్వాత y/xని మనం ఆటోమేటిక్గా కన్వర్ట్ చేయొచ్చు కదా. అందుకే పెద్ద కష్టమైన క్వశ్చన్స్ కావండి ఇవి. 100 క్వశ్చన్స్ ఈజీగా అడుగుతాడు. అనవసరంగా మీరు టెన్షన్ పడి ఆ 100 మార్కులు పోగొట్టకండి. ఆ 20 కూడా మీరు చేయొచ్చు. మొత్తం 150కి 150 మార్కులు తీసుకొచ్చుకోవచ్చు అండి పేపర్ 2లో. x/y ప్లస్ 7/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 19/3 అని ఇచ్చాడండి. సో నాకు కావాల్సింది ఏంటి? ఇక్కడ ఫస్ట్ y/x కావాలంటే
అంటే ఎక్స్ బై వై విలువని నేను కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఎక్స్ బై వై అలాగే ఉంచితే మనకు 19/3 అలాగే ఉంటుంది. ఈ 7/2 ఇటు వస్తే మైనస్ అవుతుంది కదా, -7/2. సో ఇప్పుడు వీటికి ఎల్సిఎం వేటికండి 3కి 2కి 3 2 6, 2 × 19 38 -7 × 3 21. సో 38 - 21 ఎంత అండి 17 వస్తుందా, 17/6 వచ్చింది. ఈ 17/6 ఎంత అంటే ఎక్స్ బై వై విలువ నాకు ఎంత వచ్చిందండి 17/6 వచ్చింది. నాకేం కావాలి ఇప్పుడు y/x కావాలి. y/x కావాలంటే రెసిప్రోకల్ విలోమం అంటే ఎంత అండి 6/17. ఈ y/xని తీసుకొచ్చి మనకు అడిగిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. మనకు అడిగింది ఎంత అంటే 2/3 ఇంటూ y/x అడగడం జరిగింది. సో 2/3 ఇంటూ y/x ఎంత వచ్చిందండి మనకి 6/17. 3 1 3 2 2 × 2 ఎంత అండి 4/17. ఇది మనకు ఆన్సర్ అండి 4/17. ఎక్కడ ఉందండి ఆప్షన్ 1. చాలా సింపుల్ అండి, నేను ప్రతి స్టెప్ వేస్తున్నా కాబట్టి మీకు ఇన్ని స్టెప్స్ బోర్డు మీద కనబడుతున్నాయి. ఈజీగా చెప్పొచ్చండి. 19/3 - 7/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 17/6. 6/17. 2/3 ఇంటూ 6/17 ఈక్వల్ టు 4/17. చాలా సింపుల్గా చెప్పేయచ్చు. ఈజీ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఆఫ్టర్ యాడింగ్ 3/8 and subtracting 1/3 from a fraction, the new fraction is 4/7. What was the initial fraction? ఒక భిన్నానికి 3/8ని కలిపి 1/3 తీసేస్తే 4/7 వస్తుంది. అసలు ఆ భిన్నం ఎంత అని అడిగాడండి. ఇగో ఇంతకుముందు క్వశ్చన్ ఈ క్వశ్చన్ దాదాపుగా సేమ్ అండి. ఫ్రాక్షన్స్ అంటే ప్యూర్ మ్యాథ్స్ నుంచి అడుగుతున్నాడు. ఇక్కడ మనకు అడుగుతుంది ఏంటంటే ఒక ఫ్రాక్షన్ ఉంది, దాన్ని మనం x/yగా తీసుకుందాం. ఈ ఫ్రాక్షన్కి ఎంత కలపాలి 3/8 కలిపి ఎంత తీసేయాలి 1/3ని తీసేస్తే -1/3 చేస్తే మనకెంత వస్తుంది 4/7 అనేది వస్తుంది. అయితే ఈ x/y విలువ ఎంత అని అడిగాడు. ఆ క్వశ్చన్ మనకి ఇచ్చిన దానికి మనం రాసిన ఈక్వేషన్ కరెక్ట్ అండి. ఆ ఈక్వేషన్ ప్రకారం చేస్తే ఆటోమేటిక్గా క్వశ్చన్ ఏదో మనకు తెలిసిపోతుంది. ఎంత సింపుల్ చూడండి క్వశ్చన్స్. అన్నెసెసరీగా వచ్చే 100 మార్కులు పోగొట్టకండి, ఓకేనా. ఇక్కడ మనకి x/y విలువ కావాలి విచ్ ఇస్ ఈక్వల్ టు 4/7 అలాగే ఉంటుంది. ఈ 3/8 ఇటు వస్తే ఏమవుతుందండి, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇటు వస్తే -3/8. ఇక్కడ -1/3 రైట్ సైడ్కి వస్తే +1/3 అవుతుంది. ఇవి వాల్యూస్ అండి. ఇక్కడ నాకు ఎల్సిఎం కావాలి. ఓకే సార్, ఎల్సిఎం వేటికి 7కి 8కు 3కి. సో 7 8 56. 56 × 3 168. 50 × 3 150. 6 × 3 18. 150 + 18 168. సరే, ఇవన్నీ కూడా 3 కూడా కోప్రైమ్స్, డిఫరెంట్ నంబర్స్, సహప్రధాన సంఖ్యలు కాబట్టి మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నాకు ఫస్ట్ ఒక నంబర్ రాయాలి, అంటే ఈ 4/7 నుంచి అవుట్పుట్ రాయాలి. 4/7 × 168 చేసామనుకోండి, క్యాన్సిల్ చేస్తే లేట్ అవుతుంది అని చెప్తున్నా. అలా కాకుండా ఇవి కోప్రైమ్స్ అయినప్పుడు ఈ రెండింటిని అండి 8 × 3 ఎంత అండి 24. 24 × 4 చేయండి. 24 4 ఎంత అండి 96 అండి. మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టండి. ఇక్కడ నాకు 3/8కు 3 అనేది ఫ్యాక్టర్ కాబట్టి 7 × 3 చేయండి. 7 3 ఎంత అండి 7 3 21. 21 × 3 63 అండి 63. అండ్ ఇక్కడ 1 ఉందండి. 7 × 8 ఎంత అండి 56. 56 × 1 ఎంత అండి 56. ఇగో ఇది మనం సింప్లిఫై చేయాలి. ఇప్పుడు ఇందులో ప్లస్లు కలపండి. 96 + 56 ఎంత వస్తుందండి 90. ఇక్కడికి ఒక 4 తీసుకొస్తే 100. 152 ప్లస్ అండి -63 అండి -63. అంటే ఇక్కడ మనకి క్యారీ 12 - 3 9. 14 - 6 8. అంటే 89/168 అనేది వచ్చిందండి. సో ఇక్కడ ఆప్షన్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేస్తే చాలండి. 89/168 అనేది ఆప్షన్ 2లో ఉంది. అది మనకి రైట్ ఆన్సర్ అండి. చూడండి ఎంత సింపుల్ ప్రాబ్లమ్స్. నేను ముందుగా చెప్పింది అదే కదా, జస్ట్ సింప్లిఫికేషన్ అండి. అంటే ప్లస్లు మైనస్లు ఎల్సిఎంలు ఫాస్ట్గా చేస్తే చాలండి. ఇక్కడ మనకి ఎటువంటి కొత్త ఫార్ములాస్ కొత్త ప్రాబ్లమ్స్ ఉండవండి. చాలా క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, గ్రూప్ 4 లెవెల్లోనే ఉంటాయి. కొన్ని టఫ్ ఇస్తాడు, అన్నీ ఇలా ఇవ్వడు, బట్ ఇవి పోగొట్టద్దు మార్క్స్ మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్ సీక్వెన్స్ ఈజ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్? ఈ క్రింది వాటిలో ఏ భిన్న శ్రేణి అవరోహణ క్రమంలో ఉంది?
ఆరోహణ క్రమము, అవరోహణ క్రమము, ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్. ఇక్కడ మనకు డిక్రీజింగ్ ఆర్డర్ ఇచ్చాడండి. డిక్రీజింగ్ ఆర్డర్ అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి మనం వెళ్ళాలి. పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి మనం వెళ్ళాలి. దీన్ని మనం డిక్రీజింగ్ ఆర్డర్ అంటాం. మరి పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ అంటే ఇవి నంబర్స్ కాదు, ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. మరి వీటిలో ఏ ఫ్రాక్షన్ ఎలా ఉందో తెలియదు కదా. అప్పుడు మనం ప్రతి ఫ్రాక్షన్కి సంబంధించిన వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇచ్చిన వాటిల్లో ప్రతి దాంట్లో కూడా ఏవైతే భిన్నాలు ఇచ్చాడో అన్ని భిన్నాలు సమానంగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన దాంట్లో 5/7, 4/9, 3/5 ప్రతి దాంట్లో వస్తుంది అని చెప్తున్నా. ఇక్కడ 1/8 ప్రతి దాంట్లో వస్తుంది. అంటే కొన్ని ఫ్రాక్షన్స్ మాత్రమే ఉన్నాయి, అవి ప్రతి దాంట్లో రిపీట్ అవుతున్నాయి. కొత్త వివలే, కొత్త ఇస్తే ప్రాబ్లం చాలా టఫ్. అంటే దీనికి ఒకసారి చేయాలి, దీనికి ఒకసారి చేయాలి, అలా 4 ఆప్షన్స్కి 4 సార్లు చేయాలి. కానీ ఇక్కడ ఒక్కటేసారి సింప్లిఫై చేస్తే ఆన్సర్ మనం పెట్టచ్చు. మరి దానికోసం మనకిచ్చిన ఫ్రాక్షన్స్ ఏంటో చూడండి. ఒకటోది ఫస్ట్ 5/7 ఇచ్చాడు, నెక్స్ట్ 4/9 అని ఇచ్చాడు, 3/5 అని ఇచ్చాడు, అండ్ 2/7 అని ఇచ్చాడు, అండ్ 1/2 అని ఇచ్చాడు, అండ్ 1/8 అని ఇచ్చాడు. ప్రతి దాంట్లో ఇవే రిపీట్ అవుతున్నాయి. సరే సార్, దీన్ని రకరకాలుగా చాలామంది చాలా పద్ధతిలో చెప్తారండి. అంటే దీన్ని ఈ ప్రాబ్లంలోనూ ఒక 4-5 రకాలుగా చేయొచ్చండి. అందులో ఒకటి ఎల్సిఎం కనుక్కొని చేయడం. ప్రతిదానికి ఎల్సిఎం ఏదైతే ఉందో అంటే డినామినేటర్స్, హారానికి సంబంధించిన ఎల్సిఎంస్ కనుక్కొని చేయడం ఒక పద్ధతి. ఒకటి రెండు నంబర్స్ని కంపేర్ చేస్తూ క్రాస్ మల్టిప్లికేషన్ పద్ధతి ద్వారా చేయడం ఒకటి. ఇంకొకటి ప్రతిదానికి సంబంధించిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఏది చిన్నది ఏది పెద్దది ఐడెంటిఫై చేసి చెప్పడం. ప్రతిదానికి సంబంధించిన వాల్యూ అంటే ఏంటిది చూడండి. ఇక్కడ మీరు క్యాన్సిల్ చేసి చూడండి ఒకసారి. ఇప్పుడు మనకి 5/7 ఉంది. ఇది క్యాన్సిల్ చేస్తే 7 1s 7, 7 టేబుల్లో 5 రాదు, పాయింట్ పెట్టుకుంటే 50 అంటే 50 అవుతుంది. 7 7s 49. ఇంకా ఉందండి, కంప్లీట్ క్యాన్సర్ కాలే ఇంకా మనకి. కాకపోతే ఏంటంటే 0.7 సంథింగ్ అలా వస్తుంది కదా. ఇప్పుడు సెకండ్ నెంబర్ 4/9 క్యాన్సిల్ చేస్తే 9 1s 9, 9 4s 36, 9 4s 36 అంటే 0.4 సంథింగ్ ఎట్లా వస్తుంది. ఇక్కడ 3/5 అంటే ఎగ్జాక్ట్గా 0.6 వస్తుందండి. 2/7 అంటే 2 1s 2, 7 2s 14, 7 2s 14, 0.2 సంథింగ్ అట్లా వస్తుంది. 1/2 అంటే ఎగ్జాక్ట్గా 0.5 అండి. అదేవిధంగా 1/8 అంటే ఎగ్జాక్ట్గా 0.125. అది మనం పర్సంటేజ్లో నేర్చుకున్నాం. 1/8 = 12.5%. ఇక్కడ డైరెక్ట్గా ఉపయోగపడేది. ఒక ప్లేస్లో నేర్చుకున్న స్టడీ అనేది ఇంకో ప్లేస్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. అక్కడ మన ఏది వేస్ట్ అనేది ఉండదు. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసామండి. సో కొన్ని నెంబర్స్ మనకు వచ్చినాయి పైన. వచ్చిన వాటిని గమనించండి. 0.7 పెద్దదా, 0.4 పెద్దదా అంటే 0.7 పెద్దది. ఈ ఉన్న వాటిల్లో ఏది పెద్దది? మొత్తం ఈ పైన ఇచ్చిన వాల్యూస్లలో అన్నిట్లలో ఏది పెద్దది సార్? ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఉన్నాయి కదా, వీటిల్లో ఏది పెద్దదో తీసుకోండి. సో ఇచ్చిన వాటిల్లో 0.7 పెద్దది. 0.7 ఎక్కడి నుంచి వచ్చింది అంటే 5/7 నుంచి వచ్చింది. ఉన్న వాటిల్లో 5/7 పెద్దది. దీని తర్వాత 0.6 పెద్దది. 0.6 ఎక్కడి నుంచి వచ్చింది? 3/5 నుంచి వచ్చింది. దాని తర్వాత 0.5 పెద్దది అంటే 1/2 నుంచి వచ్చింది. దాని తర్వాత 0.4 అంటే 4/9 నుంచి వచ్చింది. దాని తర్వాత 0.2 పెద్దది అంటే 7/2/7 నుంచి వచ్చింది. లాస్ట్ కొన్నిటికంటే చిన్నది 1/8 అండి. ఇవి మనకి ఇచ్చిన నెంబర్స్. ఈ ఆర్డర్ ఉండాలి. అంటే ఫస్ట్ 5/7, తర్వాత 3/5 ఉండాలి. 5/7 3/5 లేదు, 5/7 3/5 లేదు, 5/7 3/5, 5/7 3/5 రెండిట్లో ఉంది. మూడో నెంబర్ 1/2 ఉండాలి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నాలుగో నెంబర్ 4/9 ఉండాలి, కానీ ఇక్కడ 1/8 ఉంది, ఇక్కడ 4/9 ఉంది. అంటే కరెక్ట్ ఆప్షన్ ఎంతండి? డి అనేది. నాలుగో మొత్తాన్ని అమౌంట్ ఎంతనో తెలియదండి. ఏబిసిడీలకు ఈ క్రింద విధంగా విభజించడం జరిగింది. ఒకవేళ బి వాటా కనుక 1600 రూపాయలు అయితే డి వాటా ఎంత అని అడిగాడండి. సో గుర్తుంచుకోండి, ఇక్కడ మనకు బి వాటా ఇవ్వడం జరిగింది. సో బికి వచ్చిన అమౌంట్ ఎంత అండి? 1600. అయితే డికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇది క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే ఏదైనా కూడా కానివ్వండి, రేషియో ఎప్పుడైతే ఇస్తాడో మనకు ఒక సింగిల్ రేషియో కావాలి. అంటే ఇక నలుగురు ఉన్నారు కాబట్టి A/B/C/D అనేది మనకు ముందుగా తెలియాలి. దీని ప్రకారంగా వాళ్ళ అమౌంట్ అనేది పంచుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం A/B/C/D ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ బి విలువ 1600కి ఈక్వల్ చేసుకొని డి విలువ ఎంత అని మనం ప్రాబ్లం చేయొచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా కంప్లీట్ అవుతుంది. ఓకేనా? అంటే మనకు కావాల్సింది A/B/C/D. ఇది కావాలంటే డైరెక్ట్గా ఇవ్వకుండా ఒక లింక్ ఇవ్వడం జరిగింది. మనకిచ్చింది ఏంటంటే A షేర్ బై B షేర్ ఈక్వల్ టు
బి షేర్ బై సి షేర్ ఈక్వల్ టు సి బై డి ఈక్వల్ టు 4/5 అని ఒక లింక్ ఇచ్చాడండి. సో దీని మీనింగ్ ఏంటంటే ప్రతిదీ కూడా 4/5 అంటే ఏ బై బి ఈక్వల్ టు 4/5. ఏ బై బి ఈక్వల్ టు 4/5ని మనం ఏం రాయొచ్చండి, A/B ఈక్వల్ టు 4:5గా రాయొచ్చు. సేమ్ మేనర్ బి బై సి ఈక్వల్ టు కూడా 4/5 అంటే B/C ఈక్వల్ టు కూడా 4/5గా రాయొచ్చు. అండ్ ఫైనల్గా C/D కూడా మనకు 4:5గానే ఇవ్వడం జరిగిందండి. ఈ మూడింటిని ఉపయోగించుకొని మనం ABCD రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకు రేషియో ప్రపోర్షన్ నిష్పత్తి అనుపాతమైన టాపిక్ అండి. నేను ప్రీవియస్గా 6 రకాల కాన్సెప్ట్స్ మొత్తాన్ని కూడా పూర్తి చేశానండి. సో అందులో మనకు రేషియో ప్రపోర్షన్ కూడా వన్ ఆఫ్ ది టాపిక్. ఆ వీడియో కనుక చూస్తే ఈ క్వశ్చన్ని వితిన్ 20 to 25 సెకండ్స్లో మనం కంప్లీట్ చేయొచ్చండి. ఇప్పుడు చెప్పింది మొత్తం కూడా క్వశ్చన్లో ఉన్నదేనండి. ఇప్పటి వరకు ఏం చేయాలి అని చెప్పలేదు, ఇంకా ఏమి ఇచ్చాడో మొత్తం కూడా రాసి చూపించాను. ఇప్పుడు ఎలా చేయాలి అనే మాట వస్తే ముందుగా ABCని ఫైండ్ అవుట్ చేయాలి. ABC ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ రెండింటిని మనం ఉపయోగించుకోవాలి. ఈ రెండింటిని ఉపయోగించుకున్నప్పుడు ఇక్కడ B అనేది కామన్గా ఉంది, కానీ ఇక్కడ B వాల్యూ 5 భాగాలు, ఇక్కడ B వాల్యూ 4 భాగాలు. అంటే ఈ రెండింటిని మనం ఈక్వల్ చేయాలి. ఈ రెండు ఎక్కడ ఈక్వల్ అవుతాయి అంటే వాటి LCM దగ్గర ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు మనకి 4కి 5కి LCM ఎంత అండి, 20. అంటే ఈ నెంబర్ ఏం కావాలండి, 20 కావాలి. ఈ నెంబర్ కూడా 20 కావాలి. అప్పుడు చూడండి 20 ఈక్వల్ అవుతుంది. ఇది 20 కావాలంటే ఈ మొత్తం రేషియో ఏదైతే ఉందో ఇంటూ 4 చేయాలి. ఈ మొత్తం రేషియో ఏదైతే ఉందో ఇంటూ 5 చేయాలి. ఇప్పుడు చెప్పండి 4 × 4 16, 4 × 5 20. సో ఇది 20 అయింది కాబట్టి ఇప్పుడు ఇది చూడండి 5 × 4 20, ఆల్రెడీ 20 ఎక్కడ రాశాను. 5 × 5 25, ఇగో 25. ఇది సింగిల్ స్టెప్లో చేయడానికి పద్ధతి. A/B/C అనేది మనకు వచ్చింది, కానీ మనకు కావాల్సింది కంబైన్డ్ రేషియో D కూడా కలవాలి. సో D కలవాలి అంటే ఇప్పుడు రిమైనింగ్ C/D ఇక్కడ నేను రాస్తున్నా, అది 4:5 అని ఇచ్చాడు. ఇక్కడ C వాల్యూ ఎంత అండి, 25. ఇక్కడ C వాల్యూ ఎంత అండి, 4. సేమ్ సినారియో, ఈ రెండు మళ్ళీ ఈక్వల్ కావాలి. ఎక్కడ ఈక్వల్ అవుతాయి, వాటి LCM దగ్గర. 25, 4కి LCM ఎంత, 100. అంటే ఈ 25 ఏం కావాలి, ఇప్పుడు నాకు 100 కావాలి. ఈ 25 100 ఎప్పుడు అవుతుంది, ఇంటూ 4 చేస్తే అవుతుంది. ఈ ఒక్క నెంబర్ని చేయొద్దు, మొత్తాన్ని ఇంటూ 4 చేయాలి. సో 4 × 16 64, 4 × 20 80, 4 × 25 100. సో ఇది 100 అయిపోయింది. ఇప్పుడు మనకు ఈ 4 కూడా 100 కావాలి, అంటే ఇంటూ 25 చేయాలి. 25 × 4 100 నేను రాశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏ నెంబర్ అండి, 25 × 5 125. ఇగో ఇది A/B/C/D విలువ. ఈ విలువ నుండి మనకు ఏదైతే ఇచ్చాడో అంటే B వాల్యూ ఏమైతే ఇచ్చాడండి, B ఈక్వల్ ఎంత ఇచ్చాడండి, B అంటే ఇక్కడ కదా, ఇది 1600 అయితే ఇప్పుడు D వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. 80 కాస్త 1600 అయింది అంటే ఎలా అవుతుంది, ఇంటూ 20 చేస్తే అవుతుంది. 80 × 20 1600. అంటే ఇక్కడ కూడా సేమ్ ఇంటూ 20 చేయాలి. సో 125 డబల్ చేస్తే 250, పక్కన 0 అంటే 2500 రూపాయలండి. D షేర్ ఎంత అండి, 2500 రూపాయలు. సార్ ఈ క్వశ్చన్ మొత్తాన్ని కూడా ఏ రఫ్ వర్క్ అవసరం లేదండి. ఇక్కడ రాసిన ఒక 2 పదాలు, ఇదొకటండి ఇదొకటి, ఈ 2 స్టెప్పులతో కంప్లీట్ చేయొచ్చండి. మనకి క్లియర్గా 4/5 అనేది కనబడుతుంది, అంటే 4:5 4:5. సో 20 కావాలి, అంటే పైన దాన్ని ఇంటూ 4, కింద దాన్ని ఇంటూ 5 చేస్తాం. ఇక్కడ చూడండి ఇంటూ 4, ఇక్కడ ఇంటూ 5 చేస్తాం. దీని ద్వారా మనకు ఫస్ట్ స్టెప్ అయినా ఇది వస్తుందండి. ఇక్కడ మళ్ళీ 4:5 ఉంటుంది కదా, ఈ రెండింటిని ఈక్వల్ 100గా చేస్తాము. అప్పుడు ఆటోమేటిక్గా ఈ రేషియో వస్తుందండి. ఇక ఇది వచ్చిన తర్వాత మనం చూసి చెప్పొచ్చండి, Bకి ఎంత అంటే 1600, ఆటోమేటిక్గా Dకి ఏమవుతుందండి 2500. మొత్తాన్ని కూడా కనుక్కోవచ్చు. ఆ మొత్తం ఎంత అంటే కూడా మిగతా వాళ్ళకి కనుక్కుంటే సరిపోతుంది. అంటే Aకి ఎంత అమౌంట్ వచ్చింది, Bకి ఎంత అమౌంట్ వచ్చింది, ఈ మొత్తం కలిపితే టోటల్ అమౌంట్ వస్తుంది. వేరే మధ్య భేదం ఇచ్చినా కూడా కనుక్కోవచ్చు. ఇంకా దాని నుంచి ఏది అడుగుతుంది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఇంకా అది చిన్న విషయం అయిపోతుంది. ఫస్ట్ స్టెప్ A/B/C/D ఫైండ్ అవుట్ చేయడమే. ఓకేనా సార్. నెక్స్ట్ క్వశ్చన్. 15 workers working for 9 hours per day can complete a work in 32 days. How many workers by working 8 hours per day can complete the same work
ఇన్ 20 days. 15 మంది రోజుకు 9 గంటల చొప్పున పనిచేసి 32 రోజుల్లో ఒక పనిని పూర్తి చేస్తారు. ఎంతమంది రోజుకు 8 గంటల చొప్పున పనిచేస్తే అదే పని 20 రోజుల్లో పూర్తవుతుంది. ఈ టాపిక్ మనం టైం అండ్ వర్క్ అని చెప్పి అంటామండి. కాలము మరియు పనికి సంబంధించిన కాన్సెప్ట్. ఇది ఇంకా నేను చెప్పలేదు కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ తర్వాత టైం అండ్ వర్క్ అనే కాన్సెప్ట్ ఉంటుంది మన వీడియోస్లో. ఓకేనా? సో ఇక్కడ మనం ఇచ్చిన డేటా కనుక చూస్తే 15 మంది వర్కర్స్ రోజుకు 9 గంటల చొప్పున పని చేస్తే ఆ పని 32 రోజుల్లో 32 డేస్లో కంప్లీట్ అయ్యింది. అదే పనిని ఎంతమంది వర్కర్స్ రోజుకు 8 గంటల చొప్పున పనిచేస్తే 20 రోజుల్లో పూర్తవుతుంది. ఇది క్వశ్చన్ అండి. ఓకే, ఇక్కడ మనకి కాలానికి పనికి టైంకి వర్క్కి ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంటుందండి. ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే విలోమానుపాతం ఉంటుంది. కాలం పెరిగితే మనకేమవుతుందండి, వర్క్ తొందరగా కంప్లీట్ కాదండి. అంటే ఇక్కడ మనకి ఈ కాలానికి వర్క్కు విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ఎక్కువ మంది పనిచేశారనుకోండి పని తొందరగా కంప్లీట్ అవుతుంది, తక్కువ మంది పనిచేశారనుకోండి పని లేట్గా కంప్లీట్ అవుతుంది. విలోమానుపాతం అంటాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయొద్దు. ఇటువంటి క్వశ్చన్స్కి సింపుల్గా నేను రాశాను కదండి, ఇక్కడ ఒక లైన్ పెట్టేసుకోండి, ఇంటూ అని చెప్పి రాసుకోండి. ఇది మనకు అన్నోన్ వాల్యూ, ఇది మనకు తెలియదు, ఇది కనుక్కోవాలి. మొత్తం ఇక్కడ నుంచి రాసింది క్లియర్గా అర్థమైంది కదా. 15 మంది వర్కర్స్ 9 గంటల చొప్పున రోజుకు 32 రోజుల్లో పని పూర్తయింది. ఎంతమంది వర్కర్స్ రోజుకి 8 గంటల చొప్పున 20 రోజుల్లో అదే పని పూర్తి చేస్తారు. అంటే ఏం చేశాను, మొత్తం రాసుకొని మధ్యలో ఒక లైన్ పెట్టి పైన ఒక ఇంటూ కింద ఒక ఇంటూ పెట్టేస్తారు. ఇది క్యాన్సిల్ చేస్తే వచ్చే ఆన్సరే మన ఫైనల్ ఆన్సర్. ఓకేనా? ఇక్కడ చూడండి, 8 1s 8 4s, 4 1s 4 5s, 5 1s 5 3s, 3 × 9 27 డేస్ అండి. 27 డేస్. ఆ పని పూర్తి కావడానికి మనకు 27 రోజులు. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అండి. చాలా సింపుల్ అండి, ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకండి, చాలా ఈజీగా ఉంటాయి అర్థమెటిక్ క్వశ్చన్స్, మనం అర్థం చేసుకుంటే చాలు. ఓకేనా సార్? నేను చాలామంది ఇంకా పెద్దగా చేస్తారండి, నేను చాలా సింపుల్గా చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం మొత్తం ఎన్ని గంటలు పట్టింది, మొత్తం ఎన్ని రోజులు పట్టింది అని గంటల్ని మళ్ళీ కౌంట్ చేస్తలే నేను. 32 × 9 చేసుడు, 8 × 20 చేసుడు, 1 డేకి ఎంత పని అవుతుంది, 1 అవర్కి ఎంత పని అవుతుంది, అంత సింపుల్గా అంత సీరియస్గా చెప్పకుండా చాలా సింపుల్గా క్వశ్చన్ మనం ఫినిష్ చేస్తాం. అర్థమైంది కదా సార్? విలోమానుపాత నిష్పత్తికి ఈ విధమైన రిలేషన్షిప్ తీసుకుంటే చాలు. అంటే సార్ దీని మీనింగ్ ఏంటి అంటే నేను చెప్తానండి. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న సినారియో తీసుకుందాం మీకు అర్థం కావడం కోసం. ఎవరైతే ఫ్రెషర్స్ అంటే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పే క్వశ్చన్. 10 మంది ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తే, చూడండి, 10 మంది ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తే, 10 మెంబర్ వర్కర్స్ 20 డేస్లో పూర్తి చేస్తే 15 మంది అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అన్నది ఒక ప్రశ్న అడిగింది అనుకోండి. 10 మంది ఒక పనిని 20 రోజుల్లో చేస్తే 15 మంది ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? కామన్గా ఇటువంటి వాటికి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందో చెప్పండి, 20 × 15/10 అని వస్తుంది. సో 10 1s 10 2s, అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 30 డేస్ అని వస్తుంది. అంటే ఇక్కడ 30 అని కనుక మనం రాస్తే ఒక్కసారి ఆలోచించండి, 10 మంది పని చేస్తేనే 20 రోజుల్లో అయిపోయింది. మరి 15 మంది పనిచేస్తే 30 రోజులు ఎట్లయితుంది? రోజులు పెరగద్దు కదా, మంది పెరిగినప్పుడు రోజులు తగ్గుతాయి. అంటే ఇది డైరెక్ట్ ప్రపోర్షనాలిటీకి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఇక్కడ ఉన్నది ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ, ఇండైరెక్ట్ ప్రపోర్షనాలిటీ, విలోమానుపాతానికి ఎప్పుడు కూడా ఇలా డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయొద్దు. అప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలు. ఈ క్వశ్చన్ ఏమని చెప్పాను నేను ఇంతకుముందుకు, 10 మంది పని చేస్తే 20 రోజులు అయితే 15 మందికి ఎన్ని రోజుల్లో అవుతుంది? ఇది క్వశ్చన్ కదా. ఇక్కడ మీరు జస్ట్ ఒక లైన్ పెట్టేసుకోండి, ఇక్కడ ఇంటూ పెట్టండి అని ఇప్పుడు నేను చెప్పిన. సో ఇక్కడ మనకి 5 3s 5 2s, 2 × 20 అంటే 40/3 డేస్. 40/3 డేస్ అంటే మనకి ఎంత వస్తుందండి, 13 1/3 రోజుల్లో ఆ పని పూర్తవుతుంది. అంతే కదండి. 3 ఎక్కం 1, 10 మిగులుతుంది 3, మళ్ళీ 1 మిగులుతుంది 1/3, 13 1/3 డేస్లోనే ఆ పని పూర్తవుతుంది. ఇది మనకు విలోమానుపాతానికి కావాల్సిన రిలేషన్షిప్. అందుకని ఇక్కడ మనం డైరెక్ట్గా ఏం చేస్తాం, మొత్తం రాస్తాం, విలోమానుపాతం తీసుకున్నాం, ఇదే మెథడ్ ప్రకారం 27 రోజులు అని చెప్పి ఆన్సర్ రాసేస్తాం. ఓకేనా సార్? నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్, some part is fixed and other parts be calculated based on the actual consumption of power for unit price. In a particular month, for 500 units, the total electricity bill was
2000 rupees, and in another month for 650 units the total bill was 2450 rupees. What will be the electricity bill if the power consumption is 725 units? నెలసరి విద్యుత్ బిల్లులో కొంత మొత్తం స్థిరంగాను మిగతాది వాస్తవంగా వినియోగించిన విద్యుత్తుకు యూనిట్ ధర చొప్పున గుణిస్తారు. ఒక నిర్దిష్ట నెలలో 500 యూనిట్లకు ఒక వినియోగదారునికి 2000 బిల్లు వచ్చింది. మరొక నెలలో 650 యూనిట్లకి 2450 రూపాయలు బిల్లు వచ్చింది. అయితే 725 యూనిట్లు కనుక వాడితే ఎంత బిల్లు వస్తుంది అనేది మనకి ప్రశ్న అండి. ఇది కామన్గా కూడా జరిగే సినారియో ఇదే. కొద్ది వరకు ఫిక్స్ అమౌంట్ ఉంటుంది, తర్వాత మనం ఎంత కాలిస్తే అంత ఛార్జ్ అవుతుంది. అయితే మనకి ఇచ్చిన డాటా ఏంటంటే ఇక్కడ 500 యూనిట్స్ కనుక మనం యూజ్ చేస్తే మనకు 2000 రూపాయల బిల్ వచ్చింది. అలా కాకుండా 650 యూనిట్స్ బిల్ మనం యూజ్ చేస్తే ఎంత అండి 2450 రూపీస్ వచ్చింది. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నాడు 725 కనుక యూజ్ చేస్తే ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు అండి. ఇది ప్రశ్న. ఇది ఇచ్చిన డాటానండి. ఇప్పటిదాకా నేను ఇంకా క్వశ్చన్ సాల్వ్ చేయలేదు. అర్థమెటిక్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోవడం, ఇచ్చింది ఏందో ఐడెంటిఫై చేయడం, ఏం కావాలనో దాన్ని ఐడెంటిఫై చేయడం. ఇక క్వశ్చన్ అర్థమైంది, ఈ డాటా ఇచ్చిండు, ఈ డాటా అడుగుతున్నాడు, ఈ డాటా అడుగుతున్నాడు, ఈ డాటా మనకి ఇచ్చేసాడు. ఇది మనం అర్థం చేసుకుంటే ఈజీగా చేయొచ్చండి. ఆలోచించండి ఒకసారి. ఇక్కడ మనకి 500 యూనిట్స్కి 2000 రూపాయలు అయితే 650 యూనిట్స్కి 2450 అయింది. ఇక్కడ 500 అనేది బేస్ పాయింట్. 500 యూనిట్స్కి 2000 బిల్లు కాలింది. ఇక్కడ ఎంత ఎక్స్ట్రా కాలింది సార్ 500 తీసేస్తే? అంటే 500 మైనస్ 650 అంటే 150 యూనిట్స్ ఎక్కువ కాలితే, 150 యూనిట్స్ ఎక్కువ కాలితే నాకు బిల్ ఎంత ఎక్కువ వచ్చింది సార్? 450 రూపాయలు ఎక్కువ వచ్చింది. అంతే కదా సార్ డిఫరెన్స్. అంటే మొదటి 500ని నేను స్థిరంగా పెట్టిన. మొదటి 500 స్థిరంగా ఉంటే నెక్స్ట్ మంత్ 650 అంటే 150 యూనిట్స్ ఎక్కువ. 150 యూనిట్స్ ఎక్కువ అయితే నాకు 450 రూపీస్ బిల్ ఎక్కువ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు 725 అంట. 500 స్థిరంగా ఉంటే 725 డిఫరెన్స్ ఎంత సార్? 225 225 డిఫరెన్స్. దీనికి ఎంత బిల్ కాలుతుంది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే 150 1 150 3 అంటే ఇక్కడ ఏం చేశాడు ఇంటూ 3 చేశాడు. సో సిమిలర్గా మనం ఇంటూ 3 చేస్తే 675 రూపాయలు ఎక్కువ రావాలి. దేనికంటే 2000 కంటే. అంటే 2000 ప్లస్ 675 మొత్తం బిల్ ఎంత? 2675 రూపాయల బిల్ వస్తుంది. ఇది ఎక్కడుంది ఆప్షన్? ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. అది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎంత సింపుల్లో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుంటే సెకండ్ పార్ట్ చాలా ఈజీగా కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ క్వశ్చన్ మనకు అర్థం కావాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఆనంద్, భరత్, మానస్ అండ్ ప్రకాష్ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:7:9:5 ఇన్ ఏ బిజినెస్. ఆనంద్ stayed in the business for 8 months, Bharat for 6 months, Manas for 9 months and Prakash 12 months. If the total profit earned 43,000, what is the difference between the shares of profits of Anand and Prakash? నలుగురు వ్యక్తులు కలిసి ఒక రేషియో ప్రకారం 4:7:9:5 రేషియో ప్రకారం ఒక పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించారు. అందులో మొదటి పర్సన్ ఆనంద్ 8 నెలలు, తర్వాత భరత్ 6 నెలలు, తర్వాత మానస్ 9 నెలలు అండ్ ప్రకాష్ 12 నెలలు పనిచేశారు. మొత్తం లాభం ఎంత? 43,000. అయితే ఆనంద్కి ప్రకాష్కి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడిగిండండి. ఇదిని మనం పార్ట్నర్షిప్స్ అనే కాన్సెప్ట్ అంటాం. యాక్చువల్గా రేషియో ప్రపోర్షన్కి కంటిన్యూషన్ ఉంటుంది. ఇంకా ఇది కూడా మనం డిస్కస్ చేయాలి. ఇక్కడ మనకి ఒకటే పాయింట్ అండి, ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇది బేస్ అండి. నాకు ఎంత లాభం వచ్చింది లేదా నాకు ఎంత లాభం రావాలి అనేది ఎవరు చెప్తారు? నేను ఎంత పెట్టుబడి పెట్టినా, ఎంత కాలం పనిచేసినా. ప్రాఫిట్ ఇంటూ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్. నా ఇన్వెస్ట్మెంట్ ఎంత, నేను ఎన్ని రోజులు పనిచేసిన అనే కాన్సెప్ట్ పైన ఈ క్వశ్చన్స్ ఉంటాయి. సరే, ఇక్కడ మనకి ఇచ్చిన రేషియో చూస్తే ఫస్ట్ పర్సన్ 7 4 7 9 5 ఇది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నా. ఇప్పుడు టైములు తీసుకోండి. సో ఫస్ట్ పర్సన్ ఎంత అండి? 8 నెలలు. సెకండ్ పర్సన్ 6 నెలలు. సో ఫస్ట్ పర్సన్ 8 నెలలు, సెకండ్ పర్సన్ 6 నెలలు, థర్డ్ పర్సన్ 9 నెలలు అండ్ లాస్ట్ పర్సన్ 12 నెలలు పనిచేస్తారు. ఇది వాళ్ళ ప్రాఫిట్ రేషియో. ఫస్ట్ది ఇన్వెస్ట్మెంట్ రేషియో, సెకండ్ది ఇక్కడంతా కూడా టైం రేషియో ఇచ్చాడు.
ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్ టు ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఎట్లా వస్తుంది? ఇన్వెస్ట్మెంట్ ఫోర్ పార్ట్స్ ఇంటూ 8 months, 7 parts ఇంటూ 6 months ఇలా తీసుకుంటాం. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయండి. 8 ఇంటూ ఇక్కడ ఏది కూడా క్యాన్సల్ కాదండి, ఇక్కడ 81 ఉంది. క్యాన్సల్ అయితే క్యాన్సల్ చేయొచ్చు, కానీ ఇక్కడ క్యాన్సల్ కాదండి. మీరు ట్రై చేయండి కావాలంటే. అన్నీ క్యాన్సల్ కావాలి మొత్తం, అంటే ఏదో ఒకటి కాదు. ఈ 2 క్యాన్సల్ అయితే సరిపోదు, ఈ 2 క్యాన్సల్ అయితే సరిపోదు, ఈ 2 క్యాన్సల్ అయితే సరిపోదు, మొత్తం ఒకటే టేబుల్లో రావాలి. ఎక్కడ క్యాన్సల్ కాదు సార్. సో 32, 42, 8, 9 9 81 అండ్ 60. ఇక ఇది వల్ల ప్రాఫిట్ రేషియో. మొత్తం ప్రాఫిట్ ఇచ్చాడు. అయితే మనకి ఏమడుగుతున్నాడు? మొత్తం ప్రాఫిట్ ఎంత అని ఇచ్చాడు? 43,000 ఇచ్చాడు. సో మొత్తం ప్రాఫిట్ అంటే ఇలా మొత్తం కలపండి. ఇలా మొత్తం కలిపితే 2 + 2 4 + 1 5 + 0 అంటే 5, 3 + 4 7, 7 + 8 15 + 6 21. మొత్తం 215 భాగాలు ఉన్నాయి. 215 భాగాల విలువ 43,000 రూపాయలకు సమానమైతే 43,000కి ఈక్వల్ అయితే మనకు అడుగుతుంది ద డిఫరెన్స్ బిట్వీన్ ఆనంద్ అండ్ ప్రకాష్ అంటే 4th person. ఫస్ట్ పర్సన్కి 4th personకి డిఫరెన్స్ ఎంత? ఇక ఫస్ట్ పర్సన్కి 4th personకి డిఫరెన్స్ ఎంత అండి? 60 32. డిఫరెన్స్ ఎంత? 28 parts ఈక్వల్ టు ఎంత? ఇగో ఇది మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా కంప్లీట్ అవుతుంది. సరే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసే ముందు 215ని డబల్ చేస్తే 430 వస్తుంది. 200 × 28, 200 × 28 అంటే 28 2s 56, పక్కన 2 zeros. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద అమౌంట్స్ ఆఫ్ ఆనంద్ అండ్ ప్రకాష్ ఈజ్ 5,600 రూపీస్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. చాలా సింపుల్గా అయిపోలేదు ప్రాబ్లం. ఒక చిన్న కాన్సెప్ట్ తెలిస్తే చాలు. ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అనే చిన్న కాన్సెప్ట్ తెలిస్తే ఈ క్వశ్చన్ మనం కంప్లీట్ చేస్తామండి. Next question. If 2 is added to the numerator and 3 is subtracted from the denominator of a fraction, the fraction becomes 3/2. If 1 is subtracted from the numerator and 5 is added to the denominator, the fraction becomes 1/4. What is the sum of numerator and denominator of that fraction? ఒక భిన్నం యొక్క లవానికి 2 కలిపి హారం నుండి 3 తీసేస్తే ఆ భిన్నం 3/2 అవుతుంది. లవం నుండి 1 తీసేసి హారానికి 5 కలిపితే 1/4 అవుతుంది. భిన్నంలో లవహారాల మొత్తం ఎంత? సో భిన్నం అంటే ఫ్రాక్షన్ కదా, మనం x/y తీసుకుందామండి. x/y తీసుకుందాం. మనకేమడుగుతున్నాడంటే x + y = ఎంత అని అడిగిండు. అంటే నాకు x విలువ తెలియాలి, y విలువ తెలియాలి. x విలువ ఇవ్వలేదు, y విలువ ఇవ్వలేదు, కానీ రిలేషన్షిప్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఒక భిన్నం యొక్క లవానికి 2 కలిపి హారం నుండి 3 తీసేస్తే, లవానికి 2 కలిపి హారం నుండి 3 తీసేస్తే ఆ భిన్నం కాస్త 3/2 అవుతుంది, 3/2 అవుతుంది. ఇంకో రిలేషన్ ఏంటి? లవం నుండి 1 తీసేసి అంటే x - 1 చేసేసి హారానికి 5 కలిపితే అంటే y + 5 చేస్తే అది కాస్త 1/4 అవుతుంది. ఈ 2 రిలేషన్స్ని వాడి 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఆ 2 ఈక్వేషన్స్ సింప్లిఫై చేస్తే x, y వస్తుంది. x + y చేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఇక ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే x × 2 2x + 4 = 3y - 9. 2x - 3y, ఈ 4 ఇటు పోతే మైనస్ అవుతుంది, -13 వచ్చింది. కన్ఫ్యూజ్ కావద్దు, ఇట్లా వచ్చింది కదా సార్ -13 వచ్చింది అని కన్ఫ్యూజ్ కావద్దు. మనం చేసేదంతా కరెక్టే. 4 × x 4x - 4 y + 5 4x - y = 9. 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఇక్కడ ఈ 2 ఈక్వేషన్స్ని ఈక్వల్ చేయాలి. అంటే ఇక్కడ x వాల్యూ 4 ఉంది, ఇక్కడ xకు 2 అని ఉంది. అంటే ఈ మొత్తం ఈక్వేషన్ని ఇంటూ 2 చేస్తే ఆటోమేటిక్గా 4 అవుతుంది. 2 × x 4x మైనస్ 2 × 3 6y = -13 × 2 -26 మైనస్ ప్లస్ -4x + 4x గెట్ క్యాన్సల్ 6y - y -5y = 35. ప్లస్ y, ఇది ప్లస్ కదండి, ఓకే. ప్లస్ 5 1s 5 7s. సో y విలువ నాకు ఎంత వచ్చింది సార్? 7 వచ్చింది. ఈ వైని తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, లేదా ఇక్కడ ఉన్న ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏదైనా సరే. సరే, మనం ఇక్కడ ఉన్న ఈక్వేషన్ ఇది కదా, ఇక్కడ పైన రాస్తున్నా చూడండి. 4x - y అంటే y = ఎంత అండి? 7 = 9. 4x = 16, x = 4. x = 4 వచ్చింది, y = 7 వచ్చింది. నాకు x + y కావాలి. అంటే 4 + 7 11. 7 + 4 11. సో ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ 3 11 అనేది కరెక్ట్ అండి. ఓకేనా? ఇక్కడ కొద్దిగా టైం పడుతుంది, కానీ ప్రాసెస్ అయితే ఉంది చేయడానికి. ఓకేనా సార్? నెక్స్ట్ క్వశ్చన్.
ద డిఫరెన్స్ ఆఫ్ ది కరెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈజ్ 30 years. 10 years ago, the product of their ages was 400. What will be the age of father after 8 years? ఒక తండ్రి కొడుకుల ప్రస్తుత వయసుల భేదం 30 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితం వారి వయసుల లబ్ధం 400. అయితే 8 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు ఎంత? ఇది ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ మనం చేసాం. సిమిలర్ ఉండే ప్రాబ్లం చేసినాం, సేమ్ ప్రాబ్లం చేయలేం. మరి చూద్దాం ఒకసారి. ద డిఫరెన్స్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్, ఫాదర్ మైనస్ సన్ ఈక్వల్ టు 30 years. ఓకేనా సార్? ఫాదర్ అండ్ సన్ ఈక్వల్ టు 30 years. అండ్ ఇంకోటి ఏమంటుండు, 10 years అగో అంటే క్రితం, ద ప్రోడక్ట్ ఆఫ్ దర్ ఏజెస్ వాజ్ 400. అంటే ఫాదర్ ఏజ్ 10 సంవత్సరాల క్రింద అంటే F మైనస్ 10, సన్ ఏజ్ 10 years బ్యాక్ S మైనస్ 10, ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ విచ్ ఇస్ ఈక్వల్ టు 400. అయితే 8 years తర్వాత ప్లస్ 8 years తర్వాత ఫాదర్ ఏజ్ ఎంతనా, సన్ ఏజ్ ఎంతనా, ఇంకా ఏదైనా అడగచ్చు మనకి. ఇక్కడ మనకి ఫాదర్ ఏజ్ ఎంత అడిగిండు. ఇది ప్రశ్న అండి. ఈ ప్రశ్నని మనం సాల్వ్ చేయాలంటే 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి, ఈ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే మనకు ఎఫ్ ఎస్ విలువలు వస్తాయి. ఇక దాని తర్వాత ప్లస్ 8 చేస్తే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. రెండవది, త్రూ ఆప్షన్స్ పోవచ్చు అండి. ఏజెస్లో త్రూ ఆప్షన్స్ అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది. ఎట్లా సార్ ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే, ఫస్ట్ ఆన్సర్ నేను కరెక్ట్ అనుకుంటా. సో ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అనుకుంటే ఫాదర్ ఏజ్ ఎంతండి ఇప్పుడు 53 సంవత్సరాలు. ఇది ఎప్పుడు 8 సంవత్సరాల తర్వాత. 8 సంవత్సరాల తర్వాత 53 ఉంటే ఇప్పుడు ఎంత ఉంటాడు? -8 చేస్తే 45 ఉంటాడు. ఇప్పుడు 45 అయితే ఇక్కడ 45 రాస్తే కొడుకు ఏజ్ ఎంత అవుతుంది? 15 సంవత్సరాలు అవుతుంది. డిఫరెన్స్ ఎంత ఉండాలి? 30 కాబట్టి. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ టాలీ కావాలి అంటే -10 చేస్తా. ఎందుకు? F మైనస్ 10 ఎంత వస్తుంది? 35. S మైనస్ 10 5. 35 ఇంటూ 5 చేస్తే 400 వస్తుందా? రావట్లేదు. అంటే ఈ ఫస్ట్ ఆప్షన్ తప్పు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూస్తాం. 68 సంవత్సరాలు. 68 మైనస్ 8 అంటే 60 సంవత్సరాలు. ఫాదర్ 60 అయితే సన్ ఎంత ఉంటాడు? 30 ఉంటాడు. 10 సంవత్సరాల క్రితం ఇతను 50, ఇతను 20 ఈక్వల్ టు 1000 వస్తుంది. మనకు ఎంత రావాలి? 400 రావాలి. అంటే ఈ ఆప్షన్ కూడా తప్పు. 2 తప్పైనాయి. 3 ఆప్షన్ చూడండి, 58. ఇది ఎప్పుడండి? 8 years తర్వాత. 8 years తర్వాత ఫాదర్ 58 అంటే ఇప్పుడు ఎంత? 50. ఫాదర్ 50 అయితే సన్ ఎంత? 20 అంతే కదా సార్? డిఫరెన్స్ ఎంత? 30 ఉండాలి. ఓకే. 10 years బ్యాక్ ఎంత ఉంటారు? ఇతను 40, ఇతను 10. ఇక మల్టిప్లికేషన్ చేస్తే నాకు ఏమొచ్చింది? 400 వచ్చింది. అంటే సెకండ్ ఈక్వేషన్ టాలీ అయింది. అంటే ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ టాలీ అయింది కాబట్టి మనకు 58 రైట్ ఆన్సర్. ఈవెన్ 58 కూడా కాలేదనుకోండి, ఖచ్చితంగా లాస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ తప్పైంది, సెకండ్ తప్పైంది. ఇది రైట్ ఆన్సర్ వాస్తవానికి. ఒకవేళ ఇది కనుక తప్పైతే ఇంకా 4వది కరెక్ట్ కదండి. అది చెక్ చేయకుండా మనం డైరెక్ట్గా పెట్టచ్చండి. ఇది ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతి. కొద్దిగా లేట్ అంటే ఫాస్ట్గా చేస్తే చాలండి. ఇక్కడ మనం చూడకండి 53, 45, 15 ప్రోడక్ట్ ఎంత? 400 రాలే. నెక్స్ట్ 68, 60, 30, 50, 20 ప్రోడక్ట్ రాలే. నెక్స్ట్ 58, 50 అంటే 20, 30, 40 అంటే 10, 40 ఇంటూ 10 400 వచ్చేసింది. ఎంతసేపు పడుతుంది టైం? ఇది బెస్ట్ మెథడ్ ఇక్కడ మనకి. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సార్. In a garden, there are 33,856 trees and the number of rows of trees is equals to number of columns of trees. How many rows of trees are there in the garden? 33,856 చెట్లు గల ఒక తోటలో అడ్డు వరుసలకు నిలువు వరుసలు సమానమైతే ఆ తోటలో ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయి లేదా ఎన్ని నిలువు వరుసలు ఉన్నాయి? ఇక్కడ మనకి ఒకటి చూడండి, అడ్డు వరుసలు x అనుకుంటే నిలువు వరుసలు y అనుకుంటే x ఈక్వల్ టు y అవుతుందంట. అంటే x² అవుతుంది. x² విలువ ఇచ్చింది మనకి. అంటే ఇక్కడ మనకి ఇచ్చింది ప్రోడక్ట్ ఇచ్చిండు. x ఇంటూ x² ఇచ్చిండు. సో x విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో x² ఈక్వల్ టు మనకి ఇచ్చింది, x ఈక్వల్ టు ఎంత అని అడిగిండు. సో అప్పుడు మనం ఏం చేస్తామండి? రూట్ చేస్తే సరిపోతుంది. అంటే మనకు కావాల్సింది √33,856. ఇగో ఇది చెప్పకనే చెప్పిండండి క్వశ్చన్ మొత్తం కూడా. ఇది మనం స్క్వేర్ రూట్ మెథడ్ అంటాం. నేను మ్యాథమెటిక్స్ 6 10 పెట్టిన. ఆ 10లో ఈ ఒక్క కాన్సెప్ట్ కోసమే ఒక వీడియో పెట్టిన. 9 నిమిషాలు మాట్లాడినాం. చాలా సింపుల్ మెథడ్ ఇది. అది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి చూడండి. యూస్ఫుల్ వీడియోస్ మీకు ఇచ్చేటి అన్నీ కూడా. ఇక్కడ మనకి 33,856కు వర్గమూలం అంటే స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. లాస్ట్ 2 నెంబర్ల పైన ఒక లైన్ తీసుకుంటే నాకు వచ్చేది ఇక్కడ ఎంత అండి?
18 తీసుకోవాలి. ఎందుకంటే 33 8 338 కంటే ముందు ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ 338 కంటే ముందుండే పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత అంటే 18 స్క్వేర్ ఎంత సార్? 18 ద 324. అదే 19 స్క్వేర్ తీసుకుంటే 361. దాటద్దు. ఓకే, డిఫరెన్స్ ఎంత అండి? 14. ఈ డ్రా చేసుకుంటే 56. ఇప్పుడు ఏం చేయాలి? 18కి 18 యాడ్ చేయాలి. 18 + 18 ఎంత? 36. ఇప్పుడు మనం తీసుకునే నెంబర్ ఎలా ఉండాలంటే ఇక్కడ 1 పెడితే 1తో మల్టిప్లై చేయాలి, 2 పెడితే 2తో, 3 పెడితే 3, అలా చూడాలి. ఇక్కడ 6 ఉంది కాబట్టి మనం దేంతో చేస్తాం? 4తో చేస్తాం. సో 364 × 4 చూడండి ఒకసారి. 4 4 = 56, 4 6 = 24, 24 + 1 25, అంటే 5 ఇక్కడ 2 క్యారీ. 12 + 2 14. సో వచ్చేసింది ఆటోమేటిక్గా. అంటే ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ 4. మొత్తం ట్రీస్ ఎన్ని అండి? 180. మొత్తం రోస్ ఎన్ని అండి? 184. మొత్తం కాలమ్స్ ఎన్ని? 180. ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ అండి. అంటే 1 - 1/2 ఇంటూ 1 - 1/3 ఇంటూ 1 - 1/4 ఇంటూ ... 1 - 1/n అని ఇవ్వడం జరిగిందండి. సరే సార్, ఇప్పుడు ఈ క్వశ్చన్ గమనిస్తే మనకి సింప్లిఫికేషన్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది, కింద ఆప్షన్స్ ఉన్నాయని క్లియర్గా అర్థమవుతుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ చాలామంది నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు అటెంప్ట్ చేయడానికి వెనక ముందు అవుతారండి, అంటే భయపడతారు. సో అటువంటి ప్రాబ్లం ఏముండదండి, చాలా సింపుల్గా ఉంటాయి ఇటువంటి క్వశ్చన్స్. సో మీరు చూస్తే ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేస్తామంటే ముందుగా 1 - 1/2 అని ఉంది ఒక బ్రాకెట్లో. సో దీన్ని ఫస్ట్ మనం ఏం చేయొచ్చు? ఎల్సిఎం చేయొచ్చు. సో 1 - 1/2 అంటే ఎల్సిఎం ఎంత అండి? 2 అని వస్తుంది. అండ్ పైన ఏముంటుందండి? 2 - 1, 2 - 1. ఇగో ఇది ఫస్ట్ స్టెప్ అండి. సిమిలర్గా సెకండ్ దానికి 3 - 1/3 అండ్ నెక్స్ట్ అండి 4 - 1/4, ఇలా ... n - 1/n అని వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం ఇంకొక స్టెప్ సింప్లిఫై చేస్తే 2 - 1 ఎంతండి? 1, 1/2 ఆఫ్ అంటే ఇంటూ 3 - 1 2/3 ఆఫ్ అంటే ఇంటూ 4 - 1 3/4 ఇంటూ ... అండ్ లాస్ట్ టర్మ్ ఎంత అండి? n - 1/n అని వచ్చింది. ఇక్కడ మీరు గమనించండి, 2 1s 2 1s 3 3, ఇక్కడ 4 ఉంటే నెక్స్ట్ ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ n - 1 ఉంటే ఇక్కడ n - 1 క్యాన్సిల్ అవుతుంది. సో మనకి మొత్తంలో మిగిలింది ఏంటంటే ఫస్ట్ దాంట్లో న్యూమరేటర్లో అంటే హారంలో 1, లాస్ట్ దాంట్లో డినామినేటర్లో అంటే హారంలో n. సో లవంలో 1, హారంలో n. సో 1/n మిగిలింది. సో 1/n అంటే ఆప్షన్ 4th అనేది రైట్ అండి. చాలా ఈజీ ప్రాబ్లం అండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎగ్జామ్లో వస్తే ఫాస్ట్గా చేయొచ్చు మనం. కొంతమంది డైరెక్ట్గా ఫస్ట్ ఉండే 1 లాస్ట్ ఉండే nని ఆన్సర్గా కూడా రాస్తారండి. చూసి ఉన్న వెంటనే, అంటే తక్కువ టైంలో ఎగ్జామ్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ టూ నంబర్స్ is 3:5 అండ్ దేర్ HCF ఈజ్ 5 అండ్ దేర్ LCM ఈజ్. రెండు సంఖ్యల నిష్పత్తి 3:5 మరియు వాటి HCF అంటే గాసాబా 5, అప్పుడు వాటి LCM అంటే కాసాగు ఎంత అని అడిగాడండి. సో మనకి రెండు సంఖ్యలు A, B అనుకోండి, వేరే ఏవైనా అనుకోండి. సో వీటికి సంబంధించిన నిష్పత్తి 3:5 అని ఇచ్చాడు, మరియు వీటికి సంబంధించిన HCF అంటే గాసాబా =5 అని ఇచ్చాడు. మనకు అడుగుతుంది వీటికి సంబంధించిన LCM అంటే కాసాగు ఎంత అని అడిగాడండి. సో ఒక నంబర్స్కి సంబంధించిన నిష్పత్తి ఇచ్చి దానికి సంబంధించిన HCF ఇస్తే ఆ నంబర్స్ ఏమవుతాయి సార్ అంటే వీటితోటి మల్టిప్లై చేస్తాం. HCF తోటి రేషియోని మల్టిప్లై చేయాలి. 5 × 3 15, 5 × 5 25. సో ఇవి మనకు కావాల్సిన నంబర్స్ అండి. 15, 25 అనేటివి మనకి ఇచ్చిన నంబర్స్. ఈ నంబర్స్కి ఇప్పుడు నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ముందుగా 15 టేబుల్లో 25 వస్తుందా? రాదు. 25 × 2 50, 15 టేబుల్లో 50 వస్తుందా? రాదు. 25 × 3 అంటే 75, 15 టేబుల్లో 75 వస్తుందా? వస్తుంది. సో ఎల్సిఎం ఎంత అండి? 75. ఇలా డైరెక్ట్గా చెప్పచ్చండి, ఫాస్ట్గా చెప్పచ్చు. లేదా కామన్ ప్రాసెస్ మనకు ఒకటి ఉంటుంది, దాని ప్రకారంగా కూడా మీరు ఈ విధంగా కూడా చేయొచ్చండి. 5 టేబుల్ తోటి 5 3s 5 5s 5 × 3 × 5 విచ్ ఇస్ ఈక్వల్ టు అగైన్ 75. ఎలా చేసినా సరే.
అయితే ఈ క్వశ్చన్లో మనకి ఎటువంటి రఫ్ వర్క్ అవసరం లేదండి. మీరు కొద్దిగా ఫాస్ట్గా ఆలోచిస్తే నంబర్స్ ఒకటి 15, ఒకటి 25, 15, 25 కలిసి 75. డైరెక్ట్గా ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 అని చెప్పచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్తాను చూడండి. ఇక్కడ HCF ఇచ్చాడు, LCM ఎంత అని అడుగుతున్నాడండి. ఓకేనా. సమ్ టైమ్స్ LCM ఇస్తాడు అంటే ఇప్పుడు రెండు సంఖ్యల నిష్పత్తి A, B ఎలా ఉన్నాయంటే 12:18 అనుకోండి. వాటి LCM ఇస్తాడండి, సో వాటి LCM ఎంత ఇచ్చాడు? ఫర్ ఎగ్జాంపుల్ 144 అని ఇచ్చాడు అనుకోండి. అయితే ఆ సంఖ్యల HCF ఎంత అని అడుగుతాడు. ఓకేనా. దీనికి రివర్స్ అండి, క్వశ్చన్కి రివర్స్. ఇక్కడేమో HCF ఇచ్చాడు, LCM ఎంత అని అడిగాడు. అప్పుడు మనం ఏం చేసాం? మల్టిప్లై చేసాం. 5x3 5x5 అని చేసాం. మరి ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ నెంబర్ 144/12 చేయాలి. ఇక్కడ డివిజన్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలండి? డివిజన్ చేయాలి. 144/18 ఇది సెకండ్ నెంబర్. ఓకే. 144/12 అంటే ఎంత అండి? 12 అని వస్తుంది. 144/8 ఎంత అంటే సో మనకి ఇక్కడ 8 అని వస్తుంది. సో ఇవి ఆ నంబర్స్. వీటికి HCF ఎంత అండి? వీటికి 4 అని వస్తుంది. ఇది ఆన్సర్ అండి. అంటే దీనికి రెసిప్రోకల్ రివర్స్లో ఉంటుంది. HCF ఇస్తే మల్టిప్లై చేస్తాం, LCM ఇస్తే డివైడ్ చేస్తాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది చాలా సందర్భాల్లో అడిగాడు. అండ్ LCM అండ్ HCF అనే కాన్సెప్ట్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. The ages of A and B are in the ratio 3:5. 10 years later, the ratio ages will be 31:45. Their present ages are అని అడుగుతున్నాడు. ఏ మరియు బీల యొక్క వయసులు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 31:45. అయితే ప్రస్తుతం వారి వయసులు ఎంత అని అడుగుతాడండి. సో ఇక్కడ క్లియర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ A అండ్ B, A:B ఎంత ఇచ్చాడండి? వయసుల నిష్పత్తి 3:5 అని ఇచ్చాడు. 10 years తర్వాత ఇది ఎలా మారుతుంది? మనకి 31:45గా మారింది. సో ఇప్పుడు మనం A:B = 3:5 అయితే ఏ వయసు ఎంత అండి? 3x, B వయసు ఎంత అండి? 5xగా తీసుకుంటాం. 10 years తర్వాత అంటే +10గా తీసుకుంటాం. వీటి నిష్పత్తి 31:45 ఉంటుంది. నిష్పత్తి అంటే భిన్నం, ఫ్రాక్షన్, విచ్ ఇస్ ఈక్వల్ టు 31:45. 31/45గా రాసుకోవచ్చు మనం. సో ఇప్పుడు మనకి కావాల్సింది ముందుగా x అనే నెంబర్. xని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అంటే 3x 5x కనుక రాస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది. సో ఇప్పుడు దీనికోసం ఏం చేస్తాం? ముందుగా క్రాస్ మల్టిప్లికేషన్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 45 × 3, 45 3s 135x అండి, ప్లస్ 45 × 10 450, 31 × 5 155x అండి, ప్లస్ 31 × 10 310 అండి. సో ఇక్కడ x టర్మ్స్ వన్ సైడు, రిమైనింగ్ టర్మ్స్ వన్ సైడ్ తీసుకెళ్తే అంటే 155x అలాగే ఉంటుంది. ఈ 135 ఇటు వచ్చింది అనుకోండి, 155x మైనస్ 135x విచ్ ఈజ్ 20x. అంతే కదా సార్. 155 నుంచి 135 తీసేస్తే 20x వస్తుంది. మరి ఈ 310 ఇటు వచ్చింది అనుకోండి, 450 మైనస్ 310, 450 మైనస్ 310 ఈక్వల్ టు 140. సో 21s 27s. సో x ఈక్వల్ టు 7 అని వచ్చింది. ఇప్పుడు ఏ వయసు ఎంత అండి? 3x. B వయసు ఎంత అండి? 5x. స్టార్టింగ్ ఇచ్చాడు. ఓకేనా. సో 3 × 7 21 ఏజ్, 5 × 7 35 బి ఏజ్. సో 21, 35 ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సిల్వర్ అండ్ కాపర్ ఆర్ మిక్స్డ్ ఇన్ ద రేషియో 2:5 అండ్ 4:7 టు ప్రిపేర్ 2 alloys A and B. Equal quantities of these alloys A and B are mixed to prepare a third alloy C. The ratio of silver and copper in C is 2:5 మరియు 4:2 నిష్పత్తిలో వెండి మరియు రాగిని కలిపి A, B అనే 2 లోహ మిశ్రమాలను తయారు చేశారు. ఈ లోహ మిశ్రమాలను సమభాగాల్లో A, Bలను సమభాగాల్లో తీసుకొని కలిపి 3వ లోహ మిశ్రమం Cని తయారు చేశారు. ఈ మిశ్రమంలో Cలో ఉన్న వెండి మరియు రాగిల నిష్పత్తి ఎంత?
ఓకే సార్, ఇక్కడ మనకి మొత్తం 2 రకాలుగా ఉన్నాయండి. ఏ అనే మిశ్రమ లోహం, బి అనే మిశ్రమ లోహం. వీటిని సమాన నిష్పత్తిలో కలిపితే సి అనే మిశ్రమ లోహం ఏర్పడింది. మరి ఏ అనే మిశ్రమ లోహంలో 2 ఉంటాయండి. ఒకటి మనకి సిల్వర్ అంటే వెండి, తర్వాత రాగి. అవి ఎలా ఉన్నాయి? ఏలో 2:5 నిష్పత్తిలో ఉన్నాయి. ఇది సిల్వర్ అండి అండ్ ఇది కాపర్ అండి. సిల్వర్ కాపర్ ఇది ఫస్ట్ దాంట్లో. సెకండ్ దాంట్లో ఎలా ఉన్నాయి? 4:7లో ఉన్నాయి. ఇది సిల్వర్ అండి, ఇది కాపర్ అండి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని సమాన భాగాల్లో కలిపితే కొత్తగా ఏర్పడిన మిశ్రమం సి. ఇందులో సిల్వర్ అండ్ కాపర్ ఎలా ఉంటాయి అని క్వశ్చన్ అండి. ముందుగా క్వశ్చన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇది ఫస్ట్ చేయాల్సిన పని. ఈ క్వశ్చన్ చాలా ఈజీ అండి. వాస్తవానికి చాలామంది క్వశ్చన్ని అర్థం చేసుకోక మిస్టేక్ చేస్తారు, కానీ చాలా ఈజీ క్వశ్చన్. సార్ ఈజీ అంటున్నారు, ఎలా సార్ అంటే చూడండి, ముందుగా ఈ రెండింటిని సమాన భాగాల్లో కలిపాడని చెప్పించాడు. సో సమాన భాగాల్లో కలిపింది కాబట్టి ఈ ఏలో ఉండే సిల్వర్ అంటే ఇది కదండి, అంటే 2 అని డైరెక్ట్గా తీసుకోవద్దు. ఏం తీసుకుంటాం? ఏలో సిల్వర్ ఎంత ఉంటుంది? 2 భాగాలు ఉంటుంది. మొత్తం ఎన్ని భాగాలు? 2 + 5 7 భాగాలు. అంటే ఏలో సిల్వర్ ఎంత అండి? 2/7. మరి ఏలో కాపర్ ఎంత అండి? 5 భాగాలు బై 7. మొత్తం ఎంత అండి? 7. ఇది మనం తీసుకోండి. సో సిల్వర్ ఈక్వల్ టు 2/7, కాపర్ ఈక్వల్ టు 5/7. సిమిలర్గా బీలో సిల్వర్ ఎంత ఉంటుంది? 4/4 + 7 11. అదేవిధంగా బీలో కాపర్ ఎంత ఉంటుంది? 7/11. ఇప్పుడు మనం ఏం చేయాలి? సిలో ఫస్ట్ సిల్వర్ కావాలి. ఈ రెండింటిని సమానంగా కలిపినాం కాబట్టి ఏలో ఉండే సిల్వర్ ప్లస్ బీలో ఉండే సిల్వర్ని కలపండి. అంటే 2/7 ప్లస్ 4/11. ఇది సిల్వర్. దీనికి ఇంకో దానికి నిష్పత్తి, దీనికి కాపర్కి. సో కాపర్ ఎంత అండి? 5/7 7/11. 5/7 ప్లస్ 7/11. ఇగో ఇది మనకు కావాల్సిన కొత్త రేషియో. ఇది ఆన్సర్ అండి. వాస్తవానికి ఈ ఆన్సర్ చేయడం కోసం మనం ఇక్కడ ఏ విధంగా చేద్దామంటే ఎల్సిఎం 7 × 11 77, 2 × 11 22, ప్లస్ 4 × 7 28. ఇక్కడ ఏమొస్తుంది? 7 × 11 77, 11 × 5 55, ప్లస్ 7 × 7 49. సో 77 గెట్ క్యాన్సల్. 22 + 58 అంటే 28 + 28 50, 55 + 149 104. సో 2 టేబుల్తో క్యాన్సల్ అవుతాయి. 2 25 25 2 50, 2 × 52 52. సో 25:52 ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేస్తే ఆప్షన్ బి 2 అనేది కరెక్ట్ అండి. ఈ క్వశ్చన్ ఇంత పెద్దగా నేను చేశాను కదా, మనం ఎగ్జామ్లో ఏం చేస్తాం అంటే డైరెక్ట్గా 2/7 ప్లస్ 4/11 ఇస్టు 5/7 ప్లస్ 7/11. అంటే ఇది ఒక్క స్టెప్ని సింప్లిఫై చేస్తే 77 క్యాన్సల్. 22 + 28 50. అంటే ఇక్కడ మీరు 50 రాస్తారు. 55 + 49 104. ఇది ఇక్కడ రాస్తారు. ఇది క్యాన్సల్ చేసుకుంటే 25 52 ఇక్కడ రాస్తారు. అంటే ఈ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ పైన చిన్నగా రఫ్ వర్క్లోనే ప్రాబ్లమ్ని మనం కంప్లీట్ చేస్తాం. అంతేనండి. పెద్దగా ఎంత పెద్ద స్టెప్లో అవసరం లేదు ఇక. ఎందుకంటే ఇదంతా థియరీ పార్ట్, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రమే ఇన్ని స్టెప్స్ నేను వేశాను. ఎగ్జామ్లో ఇన్ని స్టెప్స్ మీరు వేసుకుంటూ కూర్చుంటే టైం అంతా వేస్ట్ అవుతుంది. డైరెక్ట్గా స్పీడ్గా చేయడానికి ఆలోచించండి. మీరు ఎగ్జామ్లో కావాల్సింది టైం, అంటే స్పీడ్గా ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అండ్ కరెక్ట్గా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలామంది కన్ఫ్యూజ్ కూడా అవుతారు ఈ క్వశ్చన్ చేయడానికి. A shopkeeper reduce the price of sugar by 10%. A person can buy 2 kgs more sugar for ₹900. The difference between the original price and the reduced price per kg is in rupees. ఒక దుకాణదారుడు పంచదార ధరను 10% తగ్గించాడు. ఒక వ్యక్తి ₹900లో 2 కేజీల పంచదారను ఎక్కువగా కొనుగోలు చేశాడు. 1 కేజీ పంచదార యొక్క అసలు ధరకు తగ్గించిన ధరకు మధ్య వ్యత్యాసం ఎంత? ఇది చాలామందికి అర్థం కాదండి. రేటు తగ్గించాడు 10%. ఒక పర్సన్ 900లో 2 కేజీలు ఎక్కువ కొన్నాడు. అయితే అసలు ప్రైస్ ఏంది, తగ్గించిన ప్రైస్ ఏంది అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈజీగా గుర్తుంచుకోండి. ముందుగా ₹900లో తనకి 2 కేజీస్ అదనంగా వచ్చాయి. తగ్గించిన ధర ఎంతండి? 10% తగ్గించాడు. 10% ఎంతండి? 900లో ₹90. ఈ ₹90 తగ్గిస్తే తనకి 2 కేజీస్ ఎక్కువ వచ్చినాయి. అంటే తగ్గించిన ధరకు ₹90కు 2 కేజీస్ అదనంగా వచ్చాయి.
సో తగ్గించిన ధరకు 2 కేజీస్కు 95 రూపాయలు. అంటే 1 కేజీకి ఎంత అవుతుందండి? 1 కేజీకి ఎంత అవుతుంది? 95/2 45 రూపాయలు. తగ్గించిన తర్వాత షుగర్ ధర 45 రూపాయలు. ఇది తగ్గించిన తర్వాత ఒరిజినల్ ప్రైస్ అసలు ధర ఎంత అంటే దేనికైతే 10% తీసేస్తే 45 వస్తుందో దానికి తీసుకోవాలి. సో 45 అని ఉంది కాబట్టి క్లియర్గా మనకు 50 అనేది మనకు కనబడుతుంది. 50లో 10% మనం తీసేస్తే 50లో 10% 5 తీసేస్తే 45 వస్తుంది. ఇదేమో ఒరిజినల్ ప్రైస్, ఇదేమో రెడ్యూస్డ్ ప్రైస్ తగ్గించిన ధర. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 5 రూపాయలు. సో ఆన్సర్ ఎంత అండి? 5 రూపాయలు. చాలా సింపుల్ అండి ప్రాబ్లం ఇది. ఎక్కువ మంది రఫ్ వర్క్తో చేస్తారు. కన్ఫ్యూజ్ కాకండి, క్వశ్చన్ చూసి ఆన్సర్ చెప్పచ్చండి. 10% తగ్గించిండు అంటే 900 10% 90 రూపాయలు. ఈ 90 రూపాయలు తగ్గినందుకు 2 కేజీస్ ఎక్కువ వచ్చినాయి అంటే 90 రూపాయలలో 2 కేజీలు. కేజీకి ఎంత? 45 రూపాయలు. ఇది తగ్గించిన ధర. మరి అసలు ధర ఎంత అంటే మీరు ఇది 50 అనేది మనకు ఎట్లా తెలుస్తుంది సార్ అని అనుకున్నప్పుడు ఇంకోటి చేయొచ్చు. 100% ఈక్వల్ టు 45 అయితే 110% ఈక్వల్ టు ఎంత అని కూడా చేయొచ్చు. సో ఇలా చేయడం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఇలా చేయకండి, డైరెక్ట్గా రిలేటెడ్ నెంబర్ దగ్గర ఉన్న దాంట్లో 10% తీసేసుకోండి. 50 నుంచి 10% అంటే 5 తీసేస్తే 45 వస్తుంది. సో డిఫరెన్స్ ఎంత అండి? 5 రూపీస్ అని చెప్పి ఆన్సర్ రాస్తే సరిపోతుందండి. నెక్స్ట్ క్వశ్చన్. In an elections between two candidates, 80% of the enrolled voters voted. Of these votes, 5% were declared invalid. Of the winning candidate got 32,490 votes, which is 60% of the valid votes. The total number of voters enrolled in the election is. ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఒక ఎలక్షన్లో నమోదైన ఓట్లలో 80% మంది మాత్రమే ఓటు వేశారు. ఈ వేసిన ఓట్లలో 5% సరైనవి అని నిర్ణయించారు. 5% సరి అయినవి కావు అని నిర్ణయించారు. గెలిచిన అభ్యర్థికి 32,490 ఓట్లు వచ్చాయి. ఇది సరైన ఓట్లలో 60%కి సమానమైతే మొత్తం నమోదైన ఓటర్ల సంఖ్య ఎంత? ఈ ప్రాబ్లమ్స్ కూడా మనకు అడిగింది ఏదైతే ఉందో ఇక్కడ ఏమడిగాడండి? మొత్తం నమోదు అయిన ఓటర్ల సంఖ్య ఎంత. అయితే ఫస్ట్ ఆ ఊర్లలో ఎంతమంది ఎన్రోల్ చేసుకున్నారు, ఓటు హక్కు ఎంతమంది కలిగి ఉన్నారు అని దాని మీనింగ్. ఓకేనా? ఓటు హక్కు ఎంతమంది కలిగి ఉన్నారు అని అడిగింది కాబట్టి ఓటు హక్కు కలిగి ఉన్న వాళ్ళ సంఖ్యని 100 అని చెప్పి తీసుకోండి. 100 మెంబర్స్కి ఓటు హక్కు ఉంది అని మనం అనుకుందాం. ఇందులో 80% మాత్రమే ఓట్లు వేసిర్రు. 80%. 100లో 80% ఎంతండి? 80. అంటే 80% అంటే 80 అని చెప్పి తీసుకున్నాం. ఈ 80 మంది ఓట్లు వేసారు. అయితే ఇందులో 5% సరైనవి కావు అంటే తీసి పక్కకు పెట్టాలి. అంటే -5% చేయాలి. ఎందుకు మైనస్ అంటే ఇవి సరైనవి కావు. సరైన వాట్లలో డిఫరెంట్గా క్వశ్చన్ ఇచ్చాడు. సరైన ఓట్లలో 60% అని కంటిన్యూషన్ చేసిండు. అంటే ఈ సరికాని ఓట్లను తీసి పక్కకు పెట్టాలి. ఇవి ఫెయిల్ అయిన ఓట్లు. ఈ ఫెయిల్ అయిన ఓట్లు ఏంటంటే 5%. దేంట్లో? 80లో 5% ఎంత అండి? 4. 10% ఎంత? 8. 5% అందులో సగం 4 తీసి పక్కకు పెడతాం. 80లో 4 తీసేస్తే 76 వస్తుందండి. సో 76% ఓట్లు సరైన ఓట్లు. ఇక సరైన ఓట్లు ఎంత అండి? 76% ఓట్లు. ఈ 76% ఓట్లల్లో గెలిచిన అభ్యర్థికి 60% ఓట్లు వచ్చినాయి. 76లో 60% అనగానే 60 అని చెప్పి రాయొద్దు. 76లో 60% ఎంతనో కనుక్కోవాలి. సో 76లో 60% మనం ఎట్లా కనుక్కుంటాం అంటే 76 × 6 చేస్తే సరిపోతుంది. సో రఫ్ వర్క్ ఇక్కడ చేస్తున్నా. 76 × 6 6 × 6 36, 7 × 6 42 + 3 45. సో పాయింట్ ఎంత అండి? 45.6 అని వస్తుంది. సో 45.6% ఓట్లు సరైన ఓట్లు. ఇవి సరైన ఓట్లు. సరైన ఓట్లలో 60%, 45.6%. ఈ సరైన ఓట్లలో 60% విలువ దేనికి సమానం అంటే గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు దేనికండి? 32,490కి సమానం. 32,490కి సమానం. ఇప్పుడు మొత్తం ఓట్లు ఎంత? మొత్తం ఓట్లు అంటే 100 = ఎంత అని అడిగాడండి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? 45.6 = 32
490 అయితే పర్సెంటేజ్ సింబల్ అవసరం ఉండేది, ఇంకా 100 ఈక్వల్ టు ఎంత అని చెప్పి చేయాలి. మరి ఇది చేసేటప్పుడు మనం క్యాన్సలేషన్ చేస్తాము. సో క్యాన్సలేషన్ చేయడం కోసం ఇక్కడ రఫ్ వర్క్ నేను వాడుతున్నా. సో దానికోసం ఇక్కడ రాసింది ఏదైతే ఉందో దాన్ని నేను రఫ్ చేస్తున్నానండి. సో ఇక్కడ ఫస్ట్ చేసిన దాన్ని రఫ్ చేశాను. సో ఇప్పుడు మనకు కావాల్సింది జస్ట్ ఒక క్యాన్సలేషన్ మాత్రమే. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 32,490 ఇంటూ 100 డివైడెడ్ బై 45.6. ఓకేనా. ఫస్ట్గా ఈ పాయింట్ మనం రిమూవ్ చేస్తే ఇక్కడ 0 అదనంగా పెట్టుకోవచ్చు. ఇంటూ 10 అవుతుంది, కింద బై 10 పైకి పోతే ఇంటూ 10 అవుతుంది. సో క్లియర్గా ఇదంతా కూడా 3 టేబుల్తో క్యాన్సిల్ అయ్యేటట్టుగా మనకు కనబడుతుంది కాబట్టి 3 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 3 15 3 2 ఓకే. ఇక్కడ 3 1 24 ఒకేసారి తీసుకుంటే 0 8 3 3 9 అండ్ 0 అండి. అగైన్ ఇక్కడ మనకి 52 అనేది ఉంది కాబట్టి 4 టేబుల్ తోటి క్యాన్సిల్ అవుతుంది. సో 4 టేబుల్ తోటి ఎంత క్యాన్సిల్ అవుతుంది? 4 3 12, 3 మిగులుతుంది 32, 4 8 32. ఇక్కడ ఏం చేసినాం? 4 టేబుల్ తోటి క్యాన్సిల్ చేసినాం. దీన్ని క్యాన్సిల్ చేయండి 4 టేబుల్ తోటి. 4 ఇంటూ 250, 254 1000. ఓకే. ఇక్కడ 38 ఉంది, ఇది మనకి 19 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా పాయింట్లలో లేదండి ఆన్సర్. ఇది పాయింట్లలో ఉందా? లేదు. అంటే డైరెక్ట్గా 38 టేబుల్తో కూడా క్యాన్సిల్ చేయొచ్చు. మనకి 38 ఎక్కం రాదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? 19 ఎక్కం వచ్చు కాబట్టి 19 రెంట్ల 39, 19 19 5ల 95, 13 మిగులుతుంది 133, 19 7ల 133 పక్కన 0. అగైన్ 2 తోటి క్యాన్సిల్ చేస్తే 2 2 4, 1 మిగులుతుంది 17, 2 16, 1 మిగులుతుంది 10, 2 5 10. నాకు ఎంత వచ్చింది మొత్తం మీద? 285 ఇంటూ 250 అని వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి? మళ్ళీ రెండింటిని మల్టిప్లై చేయాలి. చూడండి క్వశ్చన్ చాలా క్యాలిక్యులేషన్ ఉంది, కాకపోతే ఈజీ అండి. ఓకే. సో ఇప్పుడు 285 ఇంటూ 250 చేయాలి. సో దానికి నేను చెప్పిన షార్ట్ కట్స్ మనకు యూజ్ అవుతాయి. ఈ 0 ఇటు పంపించండి, ఏమవుతుంది? 2850 ఇంటూ 25. ఒక సంఖ్యను 25 తోటి మల్టిప్లై చేయాలంటే సగంలో సగం చేసి ఇంటూ 100 పెట్టచ్చు అని చెప్పిన. అంటే ఇగో దీంట్లో సగం ఎంత అండి? 14 25. మళ్ళీ దీంట్లో సగం ఎంత అండి? 7 1 2.5 ఇంటూ 100 పెడితే మనకేమవుతుంది? 71 25 0. 71 25 0 ఎక్కడ ఉంది? ఆప్షన్ 4లో ఉంది, అది మనకు ఆన్సర్ అండి. సో మొత్తం ప్రాబ్లం కనుక చూస్తే ఈజీగా చేయడం కోసం ఏం చేయాలి అంటే సబ్జెక్టు పైన గ్రిప్ పెంచుకోవాలి. సో ఇప్పుడు మీరు క్వశ్చన్ చదివేటప్పుడే హౌ మెనీ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎన్రోల్డ్ ఇన్ ద ఎలక్షన్స్ అని అడిగిండు కాబట్టి అప్పుడే మీరు ఏం చేయాలి? 100% ఎన్రోల్ అయ్యారు, 80% ఓట్లు వచ్చినాయి, 5% చెల్లలే, అంటే 76% చెల్లినాయి. ఇగో ఇక్కడ స్టార్ట్ చేస్తారు ప్రాబ్లం. 76%లో 60, 76 ఇంటూ 6 45.6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 32,490. 100 ఈక్వల్ టు ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్. ఇగో ఈ క్యాన్సలేషన్ చేయాలి, తర్వాత ఈ మల్టిప్లికేషన్ చేయాలి. ఒక డివిజన్, ఒక మల్టిప్లికేషన్, అది క్వశ్చన్కి ఆన్సర్. ఓకేనండి. ఇది స్పీడ్గా చేస్తే వితిన్ 1 మినిట్లో చేయొచ్చు, స్లోగా చేస్తే 5 మినిట్స్ కూడా చేయొచ్చు. అది మీ పైన, మీరు చేసే ప్రాక్టీస్ పైన ఆధారపడుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా చెప్తారు మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా క్వశ్చన్స్ని కంప్లీట్ చేస్తారు అని. నెక్స్ట్ క్వశ్చన్. A person started a business with investment of rupees 3 lakhs. A second person B joined A afterwards with a contribution of rupees 4 lakhs. If the profit at the end of the year is shared equally by A and B, after how many months did B joined with A? ఒక వ్యక్తి A ఒక వ్యాపారాన్ని 3 లక్షల పెట్టుబడితో ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత రెండవ వ్యక్తి B 4 లక్షల పెట్టుబడితో Aతో చేరాడు. సంవత్సరం తర్వాత వచ్చిన లాభాన్ని వారిద్దరూ సమానంగా పంచుకున్నారు. అయితే B ఎన్ని నెలల తర్వాత జాయిన్ అయ్యిండు? ఓకేనా. ఇది మనకి పార్ట్నర్షిప్స్ ప్రీవియస్ క్లాసెస్ నుంచి చాలా క్లియర్గా చెప్పాను. సమానంగా లాభాన్ని పంచుకున్నారు. అసలు లాభాన్ని పంచుకోవడం అంటే ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అని చెప్పాను. సో ఈ లాభం ప్రాఫిట్ రేషియో ఎలా ఉంది? 1:1లో ఉంది. సమానంగా లాభాన్ని పంచుకున్నారు. మరి ఏ పెట్టుబడి ఎంత? 3 లక్షలు. 3 లక్షలకు 3 అని చెప్పి తీసుకోండి చాలు. బి పెట్టుబడి ఎంత? 4 లక్షలకి 4 అని చెప్పి తీసుకోండి. ఏ పని చేసిన కాలం, ఇగో ఏ ఇన్వెస్ట్మెంట్ 3 లక్షలు. ఏ పని చేసిన కాలం ఎంతండి? 1 సంవత్సరం తర్వాత వచ్చిన లాభం. అంటే 1 సంవత్సరం అంటే 12 నెలలండి, అంటే 12 అని చెప్పి రాసిన. ఈ నిష్పత్తి బి ఇన్వెస్ట్మెంట్ 4 లక్షలు అంటే 4 అని చెప్పి తీసుకున్నా.
అతను పనిచేసిన కాలాన్ని ఎక్స్గా రాస్తున్నా. అతను పని చేసిన కాలం ఇది. ఎక్స్ బి అనే పర్సన్ ఎంత కాలం పనిచేసిండు, ఎక్స్ అనే కాలం పనిచేసిండు. ఇప్పుడు ఇది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం విచ్ ఇస్ ఈక్వల్ టు ప్రాఫిట్ సమానంగా పంచుకోవడం అంటే 1:1లో పంచుకున్నారు. ఇది మనకు రేషియో ప్రపోర్షనాలిటీ. దాన్ని మనం ఎలా చేస్తాం, ప్రోడక్ట్స్ ఆఫ్ ఎండ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్స్ ఆఫ్ మిడిల్స్. సో ప్రోడక్ట్స్ ఆఫ్ ఎండ్స్ ఏంటంటే 3 × 12 × 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 × x × 1. సో క్లియర్గా 4 1s 4 4s 4 3s 3 × 3 9. ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి ఇక్కడ 9 అని వచ్చిందండి. సో ఎక్స్ ఈక్వల్ టు 9 అంటే తను 9 నెలలు పనిచేశాడు. మరి క్వశ్చన్ ఏంటి, బి ఎన్ని నెలల తర్వాత వచ్చాడు? మొత్తం ఉన్నవి 12 నెలలు, అతను 9 నెలలు పనిచేశాడు అంటే 3 నెలల తర్వాత తను జాయిన్ అయ్యాడు. సో ఆన్సర్ ఎంతండి, ఆప్షన్ సి, 3 నెలల తర్వాత తను జాయిన్ అయ్యాడని చెప్పి తీసుకుంటాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ గ్రూప్ 4 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో 125 మార్కుల సిలబస్ మొత్తాన్ని కూడా ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నామండి. ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్స్, ఇప్పుడు మీకు ఈ క్లాస్లో చెప్పిన ప్రతి క్వశ్చన్ నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. సేమ్ మోడల్, జస్ట్ నంబర్స్ మాత్రమే మారినాయి. మన క్లాసెస్ చాలా యూస్ఫుల్ అండి, వాటిని తక్కువ అంచనా వేయకండి. ఇప్పటి వరకు 60 క్లాసెస్ నేను చెప్పానండి. ఇప్పటికీ మనకి 11 టాపిక్స్ అయిపోయాయండి అర్థమెటిక్స్లో. రిమైనింగ్ ఇంకా ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని నేను అప్లోడ్ చేస్తాను. ఈ క్లాసెస్ ఏంటంటే మీకు కోచింగ్ బయట పోనవసరం లేదు, డబ్బులు పెట్టి అనవసరంగా బయట కోచింగ్ పోనవసరం లేదు. కూర్చున్న ప్లేసుల్ని ప్రాక్టీస్ చేసుకుంటే చాలండి. ఎంతగానో ఉపయోగపడుతుంది. అంత ఈజీ టాపిక్ కాదండి, అంత ఈజీ వీడియోస్ కాదు. లైట్ అయితే తీసుకోకండి, ఓకేనా? వీడియోస్ చూడండి, ప్రాక్టీస్ చేయండి. నేను ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తూ ఉన్నాను, ఒక నోట్బుక్ మెయింటైన్ చేయండి. ఆ నోట్బుక్లో ప్రతి క్వశ్చన్ని నోట్ చేసుకోండి. మీకు టైం దొరికినప్పుడల్లా వాటిని రివిజన్ చేసుకోండి. దాని ద్వారా మీకు స్పీడ్ పెరుగుతుందని నేను చెప్తూ వచ్చాను. మీకు 100% మీ ప్రిపరేషన్లో వామిక మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్ అనేది 100% మీకు వెళ్ళిపోతుందండి. గుర్తుంచుకోండి, ఈ క్లాసెస్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. చాలామందికి మోడల్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయో ఐడియా లేదు. చాలా యూస్ఫుల్ క్లాస్ అండి ఇది. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండి.